అందరినీ మీరు మరి ఇక్కడ సమాజముగా సమకూర్చినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి తదుపరి ముందున్న కార్యక్రమం కొరకై కూడా అన్ని విధాలుగా మీరు మహిమ పొందుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. ఏ విషయానికైనా కూడా మీకే మహిమ రావాలి తండ్రి. ఆ విధంగా ఈ సమయంలో పాడుతున్న పాటల్లో మీ సన్ని తోడుగా ఉంచండి, వర్తమానాల్లో కూడా మీ సన్ని తోడుగా ఉంచవలసిందిగా మీకు అప్పగించుకుంటాం తండ్రి. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరినీ ప్రభా గొప్ప ఆదరణతో నింపండి, కన్నీరు తొడవండి, మీకు అప్పగిస్తుంటున్నాం ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు వారి అత్యంత కృపాభరితమైన పరిశుద్ధమైన నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినా శోధులు కీర్తనలు అందునే పొడుబాడుదము. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలముల్. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలముల్. ప్రేమ సాగరుడో జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత చూపుచును నిత్యముల్ స్తుతించెదము. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలముల్. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలముల్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుగా విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి పాఠ్య భాగాన్ని చదువుగా విందాము. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుటకే వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకై మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుదువు? తండ్రి ప్రభునందు ప్రియమైన వారలరా, మరి దినము ఆకస్మికంగా ఈ వార్తను విన్నాం. మట్టా బాబురావు గారు క్రీస్తునందు నిద్రించారనేటువంటి వార్తను విన్నాము.
ఈ వార్త వినగానే చాలా మనసులో మేము బాధపడ్డాం. వారిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చినటువంటి 2 కుమారులు, 1 కుమార్తె, అలాని వారి యొక్క సతీమణి, మరి కుటుంబమును, సమాజాన్ని, సమస్తాన్ని వారు విడిచి నిత్యమైనటువంటి విశ్రాంతిలో ప్రవేశించారు. వాక్యలో మనం గమనిస్తే ఏలయనగా మరణము అందరికీ వచ్చునటువంటి మాట రాయబడింది. పుట్టుట ఎలాగనైతే సహజమో మరణము కూడా సహజమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇటువంటి సందర్భంలో దుఃఖకరమైన, ఇది విచారకరమైనటువంటి సమయము. మరి సమయంలో దేవుడు వారి యొక్క కుమారులను, కుమార్తెను, వారి కుటుంబాలను, వారి అన్నదమ్ములు, రక్త సంబంధులు, బిడ్డలందరినీ కూడా తన ఆత్మ ద్వారా బలపరుచుతాడు. నేను దుఃఖితులను వాదార్చు వాని వలె ఉంటినని ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. దుఃఖ సమయంలోనూ, వేదనకర సమయంలో ఉన్నటువంటి మరి బాబురావు గారి కుటుంబ సభ్యులను, బిడ్డలను దేవుడు తన మహాకృప ద్వారా ఆదరించి వాదార్చి బలపరచును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రియులు హరళ్ గారు, మామయ్య గారు, లంకపల్లి దేవుడు రాజు గారు మాట్లాడాలి మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ దేవునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మట్టా బాబురావు గారు, మా బావగారు దేవుని యందు నిద్రించి ఉన్నారు. మరి ఈ సమయంలో వచ్చిన మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన ఎంతో కాలం కష్టపడి తన జీవితంలో నా తండ్రి మా కుటుంబాల కోసం, ఈ కుటుంబాల కోసం ఎంతో శ్రమపడి మరి కష్టపడ్డారు. మరి నిన్నటి రోజున తెల్లవారుజామున ఆయన మృతి పొందడం జరిగింది. కనుక ఈ సమయం వచ్చిన మీ అందరికీ మా కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ప్రార్థన చేసే ముందు ప్రార్థన ఒకరికి ఇస్తాను. ఎవరు చేయాలి చెప్పండి. మరి ఈ సమయంలో పాస్టర్ జాన్సన్ గారు ముందుకు రావాలి మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో జాన్సన్ గారు ప్రార్థన చేసిన తర్వాత నేను చివరి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈ సమయంలో జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, ఆదరణ కొరకు వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవుడా, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, నీ అత్యంతమైనటువంటి కృపను బట్టి ఈ సాయంకాలం వేళలో మరొకసారి నీ ప్రియబిడ్డలు, నాయన, నా తండ్రి, నీ దాసులు మా ప్రభా బాబురావు గారిని బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును దేవా మీరు ఫలింపచేశారు, ఆశీర్వదించారు. వారు వద్దిలేని తర్వాత నల్లారా తిరిగి రండని నువ్వు సెలవించినటువంటి రీతిగా ప్రభా ఈ దాసుడు బాబురావు గారిని, తన భార్యను మీరు ప్రేమించి వారిని దీవించి మీరు ఆస్వాదించినందుకు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి బ్రతుకులో నైనా శరీర సంబంధమైన విషయాలలోనేమి, ఆత్మ సంబంధమైన విషయాల్లోనే మీ వర్ధల చేసినందుకు నేను స్తుతిస్తున్నాం. కొన్ని దినాలు నాయన వారికి కొద్దిపాటి బలహీనతను బట్టి వారి యొక్క ఆత్మను సిద్ధపరచుకుని, అంతేకాకుండాట్లుగా నాయన వారు ముందుగానే రక్షణ పొంది, మారు మనసు పొంది తగిన సిద్ధపాటును మీరు ఇచ్చినందుకు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గత రాత్రి వేళలో ప్రభా వారికి నిత్య విశ్రాంతిని మీరు ఇచ్చారని మా యొక్క విశ్వాసము తండ్రి. సజీవ లేకుండా ఉన్నటువంటి మేమందరము కూడా సహోదరులారా నిరీక్షణ లేని వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదని ఈ యొక్క దాసుడైన పౌలు గారు చెప్పినటువంటి రీతిగా మాకందరికీ మీరు ఇచ్చిన ఈ యొక్క నిరీక్షణను బట్టి, విశ్వాసమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభునందు నాయన మృతులు దంజులని యెహోవా భక్తుల మరణము మీ యొక్క దృష్టికి విలువైందని మీరు చెప్పారు నాయన.
కాబట్టి అటువంటి భక్తులుగా మీరు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు సజీవ లెక్కలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రక్షించబడలేదో, నీ ప్రియబిడ్డలుగా నేను స్వీకరించబడలేదో వారందరూ తమ హృదయాలు నీకు ఇచ్చి దేవాన్ని రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి బిడ్డలు కూడా సిద్ధపడడానికి అవకాశాన్ని మీరు కలిగించండి. నేను చేసిన సమస్త ఏర్పాట్లు బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ విడిచి వెళుచున్నటువంటి భార్యను బట్టి, తిరిగి వారి కుమారులు తమ భార్య వారి బిడ్డలను, కుమార్తె బట్టి తన భర్తను బట్టి వారి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. విడిచిన సంఘాన్ని నేను మీరు ఆదుకుని ఆదరించండి, లేవనెత్తండి. నేను ఒకరిని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదని చెప్పినటువంటి రీతిగా మా ప్రభు ఈ బిడ్డలను మీరే ఆదుకుని ఆదరించి నీ గన్నామానికి మీరు మేము తెచ్చుకోమని జరుగుతున్నటువంటి భూస్థాపన కార్యక్రమం అంతా కూడా క్రమంగా మర్యాదగా జరిగించవలసిందని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మిక్కిలి ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నేటి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మట్టా బాబురావు గారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినాను. మీ పిలుపుని వారు అందుకుని ప్రభా నాయన లోకమును, భూమిని, కుటుంబాన్ని, సమాజాన్ని, సమస్యను కూడా విడిచిపెట్టి నీ రాజ్యంలోనికి వచ్చారని ప్రభా విశ్వాసంతో మేము నమ్ముతున్నాము తండ్రి. ఈ సమయంలో కూడా చేరినటువంటి వారి కుమారులు, కుమార్తె వారి కుటుంబాలు, రక్త సంబంధులు, కుటుంబీకులు, చేరినటువంటి పాస్టర్ గారులు, బంధుమిత్రులు, సంఘబిడ్డలు ప్రతి వారిని మేము జ్ఞాపకం చేసుకుని వచ్చినాను. ఈ విచారకరమైన దుఃఖకరమైన సమయంలో ప్రభువారిని ఆదరించడానికి, వాదార్చడానికి ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన బాబురావు గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి టీచర్ గారి విషయంలో నీ గొప్ప ఆదరణ, వాదార్పు వారికి మీరు కలిగించండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను, పెద్దవారిని, అలాగే చిన్న కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినాను. నాయన వారిని, భార్యను, బిడ్డలను, కుటుంబాన్ని మీరు ఆదరించండి, వాదార్చండి. కుమార్తెను, అల్లుడి గారిని, వారి బిడ్డలను ఆదరించండి, వాదార్చండి. నీ మహా కనికరమును, వాదార్పును, ధైర్యమును వారు పుట్టించి క్షేమకరం ఉండడానికి కృప దయచినోడు వచ్చినాను. తగిన మాతండి ఈ సమయము వేదనకరమైన సమయము, దుఃఖంతో ఉన్న సమయము ప్రభువా. ప్రతి మానవుడు కూడా ఒక దినమున నిద్రించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ క్రమంలోనే బాబురాగా నిద్రించారు. అయినప్పుడు మానవ మాతృలుగా మేము సమాజంలో జీవిస్తాం కనుక ప్రభువా మరి కుటుంబంలో బిడ్డలందరూ కూడా దుఃఖంలో ఉన్నారు. దుఃఖభరితమైనటువంటి బిడ్డలను, కుటుంబాన్ని నీ ఆత్మ ద్వారా ఆదరించి ఓదార్పును కలుగు చేసి బలపరచమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకు ఆదరణయును, ఓదార్పును కలుగు చేయును గాక. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నావి, ఘోరాంధకార తుఫానులున్నావి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువాలేదనెడు, నీతో ఉన్నాను విడువాలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాకోసగెదవు. ప్రభునందు ప్రియులరా, మరి బాబురావు గారి గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఒకసారి చేస్తాను బండిలో కూర్చున్నా కదా పంపించాను. మరి బాబురావు గారు మరి 58 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. ప్రక్కన సేవలో కూడా సాగారు. మరి ప్రభు పిలుపు అందుకుని ఆయన రాజ్యానికి సిద్ధపడి వెళ్ళినట్లుగా మనందరం కూడా విశ్వసిస్తున్నాం. ఆ ప్రకారంగా మరి ఆయన సేవలో, ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు యూనియన్లో చాలా సహకారంగా ఉండేవాడు. మరి పరిచర్యలో కూడా శారమ్మ గారికి కూడా బాగా తెలుసు. అయినా వీళ్ళిద్దరు కూడా ఉపాధ్యాయులు. మరి సంఘ పరిచర్యలోనూ చాలా దృఢముగా నమ్మకముగా చనిపోయే వరకు కూడా మరి ఒకే యూనియన్లో ఉండి మరి యూనియన్ను బలపరుస్తూ సహకారిగా ఉండి సంఘ సేవలో చాలా ప్రయాసపడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. సమయంలో మరి మక్కా బాబురావు గారు ప్రభు పిలుపుని అందుకున్నారు. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉంటాయనేటువంటి సత్యాన్ని బిడ్డలుగా ఈ సమయానుకూలంగా ఆయన పిలుచుకున్నారు. హెరాల్డ్ ఎప్పుడు కూడా తండ్రి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం కానీ అలాగే కుటుంబంలో మరి విచారకరమైన సమయంలో కుటుంబానికి ఆదరణ కలిగి చేయాలని మరి భూస్థాపిత కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు తెలియజేస్తూ థ్యాంక్ యూ. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1-5 వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1-5 వచనాలు. కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచినావు, తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించినావు.
పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయపరిమాణము నీ వారికి నియమించినావు. దయగల మాటలను దీవించునుగాక. మన ప్రియ సోదరుడు బాబురావు గారు తన యాత్ర ముగించి ప్రభులోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనములో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనములో ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. ప్రియులారా, చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణ దినము ఎవరికి. ఇక్కడ నిలిచినటువంటి వారందరిలో మన ఎదురుగా ఉన్నటువంటి భౌతిక విషయంలో మరి దేవుని పిలుపు అందుకుని ఏ విధంగా వెళ్తూ వచ్చాడో మన కాలగతులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వశమందున్నవి. ఆత్మీయమైన జీవితంలో మానవులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయ చావుకు 3 కారణాలున్నాయి. తరువాత ఆత్మకు జీవం కలిగడానికి 3 కారణాలున్నాయి. ఆత్మీయ మరి చావుకు కారణం ఏంటంటే, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 25వ వచనం, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. దాని అర్థం ఏంటంటే, ఈ లోకాన్ని హత్తుకొని జీవించటం, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించటము అనేది మనకు తెలియపరుస్తుంది. కాబట్టి లోకంలో జీవిస్తున్న, పాపంతో జీవిస్తున్న వ్యక్తికి ఏ విధంగా అంటే నరకం సంప్రాప్తం అవుతుంది, మంటిని హత్తుకోవటం. కాబట్టి నరులారా తిరిగి రండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలానే మట్టికి మట్టి అయిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదికాండంలో రాయిస్తూ వచ్చినారు. ఇది మరి ఆత్మ చావుకు గల కారణం ఏంటంటే, లోకములో పాపాన్ని హత్తుకొని జీవించటం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా గమనించినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును ఈ లోకంలో ఏమైందని అందరికీ సంప్రాప్తమైంది. ఈ మరణాన్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన నిమిత్తమై రక్తమును చిందిస్తూ వచ్చినాడు. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువాలేదనెడు, నీతో ఉన్నాను విడువాలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. దేవుని నామానికి వందనాలండి. వేదికను అలంకరించిన దైవజనులకు నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. కూడి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో దైవ గ్రంథం నుండి ఒక లేఖన భాగం మనం చదివి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక
బ్రతుకువారు దాన్ని మనసును పెట్టిదురు. మరి 14వ వచనం కూడా చదువుకుందాం. సుఖదుఖమునందు సుఖముగా ఉండుము, పరిశుద్ధమునందు ఆపద్దినమందు విమోచనము, తాము చనిపోదుమని తరువాత జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. మానవులందరం కూడా ఒక దినాన చనిపోతామని ఎరుగుదుము. మరి మనం ఎరిగిన ఈ యొక్క ఇలాంటి జ్ఞాపకార్థ కూడికలు ఇట్లాంటి విషయం వచ్చినప్పుడే మనం జ్ఞాపం చేసుకుంటాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని మిగిలిన విషయాలు మాట్లాడదాం. ప్రేమ కనికరములు గల పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ పరిశుద్ధ నామమున కొందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ దినమున ప్రభా ప్రియులు మట్ట బాబురావు గారిని నీ మహిమలోనికి పిలుచుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో మేమందరము కూడి మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీ కొందనాలు. మహోన్నతుడా, మహగనుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన మా పరలోక తండ్రి, మేము భూమి మీద నివసిస్తున్నామంటే కేవలం నీ ఉచితమైన కృపచేతనే. మేము యాత్రికులము, పరదేశులము. ప్రభా, ఏ దినమున మరి తండ్రి మీరు పిలుస్తారో తెలీదు. నరులారా తిరుగురండి మీరు పిలిచినప్పుడు ప్రభా ఈ లోకం విడిచి నీ దగ్గరికి రావాల్సి ఉన్నది. మరి మా తండ్రి, మేము తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, తిరిగి నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏమీ తీసుకురాలేం. కానీ మా క్రియలు మాత్రం మా వెంట వస్తాయని చెప్పి ఉన్నారు ప్రభా. నీ ముందు ప్రభా నాయన తీర్పు దినాన నిర్దోషులుగా నిలబడినట్లు నీ మహిమ రాజ్యంలో మాకు కూడా స్థానము మరి కలుగునట్లుగా ఇక్కడ సిద్ధపట్టులో నీ సహాయమును దయచేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి బాబురావు గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన 2 కుమారులు కుమార్తెను, వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించి మరి ప్రభా వారి దుఃఖంలో ఉంటుండగా ప్రభా ఆ కుటుంబాన్ని ఆదరించి కరుణించి ప్రభా వాదార్చి కంటి నీటిని తుడిచి గాయములు కట్టి వారిని ధైర్యపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు ప్రసంగ గ్రంథంలో వ్రాయబడినట్లు మరణము అందరికీ సంప్రాప్తిస్తుందని, ఎవరో మరణాన్ని నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదు. అందరూ కూడా మరణించవలసిన వారమే. మరి మరణించే క్రితమే మనం భూలోకంలో ఉన్నప్పుడే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. దానికి ఉదాహరణగా మరి బావగారిని పిలిచివ్వండి, ఎవరు బాబురావు గారిని. బావగారు మహిమలో పిలువబడినప్పుడు మరి ఈ రీతిగా ఈ భూమి మీద సుఖదుఖాలు మరి వీటిలన్నిటినీ మరి మరిచిపోవటానికి వీటన్నిటి యందు అనుభవపూర్వకంగా నడిపించడానికి సుఖదుఖాలు అన్నది ఏర్పాటు చేసినాడు. ఎప్పుడూ సుఖమే ఉండదు, ఎప్పుడూ కష్టమే ఉండదు. ఈ 2 కలయికల వల్లనే మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సుఖదుఖాల గుండా ఆయన ఈ యాత్రా జీవితాన్ని సాలించి మరి మొన్న మరి ఆయన మహిమలోనికి పిలవబడినారు. కాబట్టి ఆయన మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మరి ఆశీర్వాదకరమని వాక్యం చెల్లిస్తుంది. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన భూలోకంలో జీవించినప్పుడు మరి మాకు మొట్టమొదటి నుంచి తెలుసు ఆయన. ఎందుకంటే మేము పెదమేరం నుండి భీమవరం సియోను ప్రార్థనా మందిరానికి వస్తూ ఉండేవారం. బావగారు దిర్సిమరిలో జాబ్ చేస్తూ ఉండేవారు, సిస్టర్ కూడా అక్కడే చేస్తూ ఉండేవారు. అప్పుడు ఈ వాహన సౌకర్యాలు ఏమీ లేవు. వారు లాంచీల మీద వచ్చేవారు. వర్షం వస్తే ఆ గట్లన్నీ జారిపోతూ బురదతోటి చాలా కష్టపడి ఇబ్బంది పడుతూ వస్తూ ఉండేవారు. మరి ఆ రీతిగానే మేము కూడా పెదమేరం ఉండి కాలినడకనే వచ్చేవారు. మా తల్లిదండ్రులు భుజం మీద ఎక్కించుకుని తీసుకుని వచ్చేవారు, చిన్నపిల్లలం మేము. ఆ రీతిలో ఆ యొక్క దైవ సన్నిధిలో పెరిగిన ఈ కుటుంబాన్ని ఈ దినం జ్ఞాపకం చేసుకున్నామంటే వీరు ఎన్నో కష్ట సుఖాలు ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు గుండా నడిచిన వారే. కాబట్టి మా తల్లిదండ్రులు కూడా అట్టి కష్టాలను పడుతూ మమ్మల్ని కూడా పెంచారు. చిన్నతనం నుండి భయము భక్తిలో దేవుని యందు విశ్వాసంలో పెంచారు. అలాగే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ భీమవరం వచ్చినప్పుడు వారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు పిల్లలు 2 ఉద్యోగస్తులు అవటం వల్ల పిల్లల్ని దేవుని మందిరంలో విడిచిపెట్టి వారిద్దరూ జాబ్కి వెళ్ళి వచ్చి చూసేవారు.
ఆ యొక్క మరి ఫస్ట్ అయితే అరవానందం గారు ఈ దీనికి సియోను ప్రార్థనా మందిరికి ఫౌండర్ ఆయనే. ఆయన ద్వారానే మా అమ్మ రక్షింపబడింది. అట్లాగే బావగారు పిల్లలు మా సిస్టరు రక్షింపడ్డారు. ఆయన తర్వాత మరి కృష్ణాబర్ గారు వచ్చారు. అప్పుడు కృష్ణాబర్ గారు వస్తే కృష్ణాబర్ గారికి రైట్ హ్యాండ్గా ఉండేవారు బాబురారు. ఏ కార్యం వచ్చినా బావగారికి చెప్పడం, ఆయన చేత చేయించడం. ఈయన కూడా చాలా సమర్పణ కలిగిన మనసు గలవారు. ఎందుకంటే అనేక విషయాలు ఏదైనా పెద్ద పని వచ్చినా చిన్న పని వచ్చినా ఆయన చేతే చేయించేవారు. చాలా దేవునికి సమర్పణ ఇస్తూ ఆయనే దగ్గరుండి పనులు చేయించడం ఉండేవారు. ఒక్కోసారి చెప్పేవారు, బాబా ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఏంటని అంటే, ఇదిగో మరి దైవ సేవకులు చెప్పారు తప్పదు కదా బావగారు. అంచేత ఈ నాపరాయి వేయించడం, పాత మందిరం ఉంది దాని చుట్టూరు నాపరాయి వేయించడం, అట్లాగే ఆ యొక్క సిస్టర్స్కు బాత్రూమ్ లేదు, ఆ బాత్రూమ్ కూడా కట్టించాలంటే ఆయన స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ పనులన్నీ చేయించా ఉండేవారు. ఏదైనా మీటింగ్లు వస్తే ఆ మీటింగ్ల సమయంలో కూడా ఎంతో సమర్పణగా ఉండేవారు. ఈయనకు తోడు కుటుంబరావు గారు బ్రదర్ కుటుంబరావు గారు కూడా వారు సహకరిస్తూ మరి మందిరానికి ఎంతో ఉపయోగపడుతూ ఉండేవారు. మరి బావగారు ఇటు పరిస్థితుల్లో ఆ రీతిగా బిడ్డలను దైవ సన్నిధానంలో మొట్టమొదటి నుంచి మందిరంలోనే పెరిగారు కాబట్టి ఆ బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడినారు. వారికి పూర్వం నుండే మరి ఈ యొక్క విశ్వాసులు ఎవరంటే మా నాన్నగారు బాబురావు గారు, ఎండగండి యేసుదాస్ గారు, అలాగే వేండ్ర బాలసుందరం గారు, అట్లాగే ఉందూరు మరి సూర్యప్రకాశ్ అన్న, వీళ్ళందరూ కూడా ఏదైనా మీటింగ్స్ వస్తే మరి వీళ్ళందరి మీద మరి అన్నయ్య సూపర్వైజర్గా ఉండి బాబురావు వీరందరి చేత పనులు చేయిస్తూ ఉండేవారు. అప్పుడు నీళ్లు ఇట్లాగా పైపులు కుళాయిలు ఏమీ లేవు. ఎక్కడ వీరం చెరువు పిఎస్ఎం గాల్సెస్ దగ్గర పిఎం చెరువులో నుంచి కావులు మోసుకుని నీళ్లు పట్టుకొచ్చేవారు. మరి ఆ నీళ్లు పట్టుకొచ్చి ఆ మీటింగ్లు అందరికీ ఏ వాటర్ కొరత లేకుండా వంటలకు కానీ త్రాగటానికి కానీ అన్ని విషయాల్లో కూడా మరి సహాయపడుతూ మరి బావగారు ఇవన్నీ క్రమంగా జరిగించడానికి ఎంతో మరి వారి చేత చేయించడానికి ఎంతో బాధ్యత కలిగి ఇవన్నీ నిర్వర్తించే ఉండేవారు. మరి బావగారు మీరు బిడ్డలందరూ ఆశీర్వదింపబడ్డారంటే దేవుని కృపే అది, వారికి ఉన్న విశ్వాసం. మరి ఓల్డేజ్లో కూడా ఆయన మరి చాలా లాస్ట్ దినాల్లో చాలా బాధపడినారు. ఆ యొక్క కాలుకి మరి గాయమైనప్పుడు ఆయనకి షుగర్ ఉంది. మరి ఆయన చిన్నపిల్లవాళ్ళగా చెప్పిన మాట వినేవారు కాదు. సిస్టర్ కూడా నా దగ్గర చెప్తూ ఉండేది, చూడు బ్రదరు చెప్పిన మాట వినరు, మరి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మరి వెళ్ళవద్దు, ఇక్కడే మేము యూరిన్ 1 or 2 మేము పడతామంటే ఒప్పుకునేవారు కాదు. ఆయన లేచి వెళ్ళిపోవాలి. లేచి వెళ్ళిపోతేనే కానీ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. వెళ్తే పడిపోతారేమో ఇదొక భయం. అట్లాగా చేస్తూ ఉండేవారు. చాలా విసిగించేవారు. అయినప్పటికీ చాలా ఓపికగా కుటుంబం అంతా పిల్లలందరూ కూడా ఆయన్ని చాలా మంచిగా చూశారు. కాబట్టే కొంతకాలమైన ఈ భూమి మీద ఆ లాస్ట్ సమయాల్లో కొంచెం బాధపడ్డారు, కానీ మిగిలిన సమయాల్లో ఆయన చక్కగా మరి సిస్టర్ లేకుండా ఏ ప్రార్థనకు వచ్చేవారు కాదు. రాత్రి మీటింగ్స్ కానీ మరి పగల జరిగే మీటింగ్స్ కానీ బహిరంగ సువార్తకు కానీ ఖచ్చితంగా సిస్టర్ని బండి మీద ఎక్కించుకుని వచ్చేవారు. మరి మాకు భయం వేసేది, మరి సిస్టర్ అంత ధైర్యంగా ఆయన నడుపుతున్నా ఎక్కి కూర్చునేవారు. ఎందుకంటే ఎక్కడ పడేస్తారేమో బావా, మరి కొంచెం వీక్ అయ్యారు కదా అని మేము అనుకుంటా ఉండేవారు. కానీ మా సిస్టర్ అట్లా భయపడేది కాదు. ఆయన ఎక్కమంటే ఎక్కి కూర్చునేది. ప్రతి మీటింగ్కి వచ్చి హాజరవుతూ ఉండేవారు. లాస్ట్ టైము ఆ గాయం తగ్గిపోయిన తర్వాత చాలా కాలం ఎక్కువగా మరి ఎరాళ్ళు మరి సిస్టర్ కూడా ఎన్నో హాస్పిటల్ తిప్పారు. మరి పెద్ద కుమార్తె మధ్యలో వచ్చేసి వారం 10 రోజుల నుండి చూసి వెళ్ళవచ్చు, వారు కూడా చూడలేదని కాదు, ఎక్కువగా అటెండెంట్గా వీరుండేవారు. ఈ బాధపడలేక అటెండెంట్ కూడా పెట్టారు. అతనితో కొంతకాలం చేయించారు, ఇంటికాడ డ్రెస్సింగ్ చేయించారు. ఇన్ని రకాలుగా శ్రమ పడినప్పటికీ మళ్ళీ కోలుకొని మందిరానికి క్రమం తప్పకుండా సిస్టర్ని తీసుకుని 3 వారాలు 4 వారాలు వచ్చిన తర్వాత ఈ యొక్క ఈ ఊపిరితిత్తుల బలహీనత వచ్చిన తర్వాత అప్పుడు పూర్తిగా సిక్ అయ్యారు. కాబట్టి అప్పటి నుంచి బిడ్డలందరూ కూడా
చాలా శ్రద్ధగా వీళ్ళని చూశారు. తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్లో ఉంది. మరి సన్మానించటం అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా తిరిగినప్పుడు మనం ఏమీ చేయవసరంలా. అవసాన దశలో లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడే చేసిందే గొప్ప సేవ. కాబట్టి వారి బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదింపబడటానికి కారణం అది ఒకటి. చిన్నతనం నుండి భయము భక్తితోటి పెంచారు కాబట్టి ఈరోజు వరకు కుటుంబం అంతా కూడా దేవుని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా వచ్చి కుటుంబం వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని వెళ్తూ ఉంటారు. కాబట్టి 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ముందుగా త్రియాక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించిన పాస్టర్ గారులకి, ఎదురున్న మీ అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నా. నేను ఆదరణ మాటలు చెప్పేవాడిని కాదండి. నేను ఇంటి సభ్యుణ్ణి. బాబురావు గారు మా బావ, శారమ్మ గారు మా అక్క. వాళ్ళ వివాహం అయ్యేటప్పటికీ అప్పటి నుండి వాళ్ళకి సాక్షిగా మిగిలిన వాడిని ఏమన్నంటే నేను ఒక్కడనే. వాళ్ళ వివాహం జరిగేటప్పుడు నాకు 10 years. సో అప్పటి నుంచి వారితోటి మేము ఉన్నాం. మా అక్క, మా బావ, మా తల్లిదండ్రులతోటి, మా తమ్ముడితోటి మేమందరం కలిసి జీవించడం జరిగింది. అయితే మా అక్క బావ పెళ్ళి అయిన తర్వాత మా బావ ముందు రక్షణ పొందారు. తర్వాత మా అక్క కూడా రక్షణ పొంది సియోను మందిరానికి రావటం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. వాళ్ళు యనమదుర్లో ఉండేవారు, ఇద్దరు టీచర్స్. కానీ అప్పుడు ఏ దారి లేదు, ఆ గట్టంటనే రావాలి లాంచి. అయితే అప్పటి నుండి మా అక్కకి మా బావకి ఆ ఊర్లో లూథరన్ చర్చ్ ఉంది యనమదుర్లో. వాళ్ళందరూ వచ్చి మా అక్కని బావని అడిగేవారు, ప్రతి వారం అడిగేవారు, రండి బాబురావు గారు మా చర్చికి రండి, మా చర్చికి రండి అనేవారు. మా అక్కకి మా బావకి సియోను మందిరం అంటే, క్రిస్టఫర్ గారు అంటే ఎంతో అభిమానం. మేము అక్కడికే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. అయితే మరి రావటానికి, చర్చికి రావటానికి ఇప్పుడు వరకు చెప్పారు కదా, రావటం అంటే యనమదురు నుంచి మళ్ళీ యనమదురు దిగిన తర్వాత అక్కడ లాంచీల రేవు దిగిన తర్వాత మళ్ళీ లోనకు నడుచుకుంటూ వెళ్ళాలి. లోనకు నడుచుకెళ్ళే దారి అయితే చాలా దారుణంగా ఉండేది. కాలు ఇలాగేస్తే, మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం కనుక ఈ మురికి ఇది మాకు తెలీదు, ఇలా కాలు అయితే అలా జారిపోయేది. అంత కష్టపడి వచ్చేవాళ్ళం. ఆ తర్వాత మా అక్కోళ్ళు అక్కడి నుంచి లాంచి వెళ్ళిపోయిందంటే మళ్ళీ 6 గంటల వరకు ఉండవలసిందే. ఆ బిడ్డలు వేసుకుని రెస్ట్ హౌస్లో దిగి మరి అక్కడి నుంచి పెద్దోడు పుట్టేటప్పటికి నాకు 11 years ఎంత వచ్చినాయి. ఆడిని మొయ్యటం ఇవన్నీ బాగానే ఉండదు. చిన్నోడితోటి తర్వాత చిన్నోడు పుట్టాడు, ఆడితోటి కొద్ది ఇబ్బంది, నడిచేవాడు కాదు. అయినా సరే ముగ్గురిని సంకలో పెట్టుకుని మా అక్క మా బావ ఎంతో కష్టపడి, వీళ్ళ యనమదురు నుంచి భీమవరం చర్చి రావటం కంటే హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చేయటం ఈజీ. అంత కష్టపడ్డారండి చర్చికి రావటానికి. ఇంకా వాళ్ళ బతుకులో మా బావ, ఆయన ఏపీటీఎఫ్ లీడరు. సో అప్పుడు సమితి, ఇప్పుడు 3 మండలాలు కలిపి సమితి అనమాట. అప్పుడు టీచర్స్ దగ్గర 300 మంది టీచర్స్ ఉండేవారు. ఈయన ఏపీటీఎఫ్ నాయకుడు కనుక ఆ సమితిలో ఉండే టీచర్లకి ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే, ఎందుకంటే మా బావ నేను తర్వాత వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి భీమవరం వచ్చేవాళ్ళం. భీమవరం వస్తే ఆ వంతెన దగ్గర ఒక రూమ్ ఉండేది అనమాట, అక్కడ ఉండేవాళ్ళం అందరం. నన్ను కూడా తీసుకుని వచ్చేసేవారు, సైకిల్ మీద వచ్చేసేవాళ్ళు. ఎప్పుడు వచ్చేవారు తెలుసండి ఇంటికి?
రాత్రి 9 గంటలకి చీకట్లో. ఎందుకంటే అందరికి సాయం చేయటమే, టీచర్లందరికీ. ఒక రకమైంది కాదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇంకా మా బావకి మ్యారేజ్ చేయటం అంటే ఇంకెంత ఇష్టం అంటే, ఈయన ఖర్చులు ఎట్టుకుని పెళ్లి కూతురు వాళ్ళ దగ్గరికి, పెళ్లి కొడుకుల దగ్గరికి వాళ్ళందరూ కలిపేవాడు, కలపడానికి ప్రయత్నం చేసేవాడు మా బావ. ఇన్ని మ్యారేజెస్ ఎందుకు బావా నీకంటే, పిల్లల్ని వదిలేసి మా అక్క దగ్గర వదిలేస్తే వీళ్ళందరినీ వేసుకుని మా అక్క కూడా వస్తే మా చిన్నోడు ఏడుతూనే ఉండేవాడు. వేసుకుని నానాతో, చిన్నోడు అంటే ఎవరంటే హెరాల్డ్ ఆర్గనైజ్డ్ కదా ఇప్పుడు వరకు, ఆడిని తీసుకుని పాపం నానా తిప్పలబడి మా అక్క, మా బావ ఒకసారి ఏదో ప్రోగ్రాం చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతే ఆ సండే రోజున మా అక్క ఒక్కతే పిల్లల్ని వేసుకుని ఎంత కష్టపడ్డారు. తర్వాత మా కుటుంబం దగ్గరికి వచ్చినప్పటికీ, వాళ్ళ పెళ్ళి అయ్యేటప్పటికి నాకు 10 years అన్నాను కదండి. ఆ తర్వాత ప్రతి చదువులో 10th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మాకు వెనకాల ఉండి డైరెక్షన్ అనమాట, ఏం చేయాలి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయిన 10 రోజులు నాకేమో ఎస్సీ కాదు, నాకు బీసీసీ అని ఉంది. సో నాకు రిజర్వేషన్ ఉండదు. కనుక నాకేంటి, టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ అవుతే మా ఫ్యామిలీ కొద్దిగా బాగుంటుంది అనుకుని మేము అనుకున్నాం. ఈ లోపుగా ఏఎల్సి వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ ట్రైనింగ్కి అప్లికేషన్లు ఇస్తున్నారు. మా అమ్మ అడిగింది, బాబా పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోతావా అని. అప్పుడు నేను అన్నాను, టీచర్ అవుతానమ్మా, తర్వాత సేవ చేస్తాను అన్నాను. ఎనీహ్యావ్ అలాగ అయిన తర్వాత మా డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మా బావ, ఆ రోజుల్లో ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ అసలు లేవండి. ఎక్కడ పట్టుకున్నాడో ఏమో, ఏం చేశాడు, హైదరాబాద్లో షాద్నగర్లో మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, త్యాగరాజు అన్నయ్య, మేమందరం అక్కడ చదువుకున్నాం. అక్కడ తీసుకెళ్ళి ఎలా పట్టుకున్నాడో ఏమో, అక్కడ సీటు ఇప్పించాడండి. ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మా బావ కదండి, మాకు అన్నయ్య అండి. అన్నయ్యలాగా మమ్మల్ని ప్రతి దాంట్లో డైరెక్షన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకి నడిపించే. టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాం. టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా రిజల్ట్ తొందరగా రాలేదు. ఎనీహావ్ మళ్ళీ డిగ్రీ జాయిన్ అయిన ఆర్ట్స్ కాలేజీలో. ఈ ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలి అనేది మా కుటుంబాన్ని, మా తమ్ముడిని, నన్ను ప్రతీది ఏదైనా అయిందంటే రాజమండ్రి వచ్చేసి ఎలాగున్నారు. 86లో మొత్తం అంతా మునిగిపోతే, ఇక్కడ ఈ ఇల్లు కూడా మునిగిపోతే ఇది వదిలేసి మా దగ్గరికి వచ్చేసాడు, మీరు ఎలాగున్నారని. మా నాన్న, మా బావ తండ్రి కొడుకుల్లాగా ఉండేవారు. అల్లుడు మామగారు కదండి, తండ్రి కొడుకులే. ఇక నేను కానీ 8 వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు సాధారణంగా తండ్రి దగ్గర కొడుకులు పడుకుంటారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎవరొకరు పడుకుంటారు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా బావ పక్కన నేనే పడుకునేవాడినండి. మా బావ పక్కన పడుకుంటే నన్ను ఎక్కడ పడుకొనిచ్చేవాడు కదరా, ఇద్దరం పడుకుందామని. మొన్నటి వరకు ఇక్కడికి వచ్చినా సరే అలా పెరిగామండి మేము. మా పెళ్ళిళ్ళ విషయాల్లో ఒకటి, ఉద్యోగాల విషయాల్లో ఒకటి, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి మంచి డైరెక్షన్. ఇల్లు కడుతున్నానంటే వచ్చి చూడు, ఆ ఇల్లు ఎలా కట్టాలి అవన్నీ మాకు. మేము కూడా అంతే, ఆయన స్థలం కొన్నాడంటే నేను రాజు వెంటనే రా అనేవాడు, వచ్చేసేవాడిని. మీ ఇద్దరం కూడా అలా గడిపాం. మంచి రోజులండి. వాళ్ళ సభ్యులందరికీ, ఏపీటీఎఫ్ వాళ్ళందరికీ చేసిన సేవలో వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అవుతుంది. అన్ని పనులు ఆయన చేసి తన జీవితాన్ని ఇక్కడ చెప్తున్నాడు కదా, ప్రభువునందు మృతి పొందు మృతులు. ఈ లోకంలో చాలా రకాలుగా మనం జీవిస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చనిపోతాం. కానీ ప్రభువునందు జీవిస్తేనే, ఆయన ప్రభువునందు జీవిస్తూ ఈ లోకం సంబంధించిన అన్ని విషయాలు. మా అమ్మగారు అయితే అల్లుడిని ఎంత ప్రేమించేసేదో. ఇంకా మా ఇంట్లో పెద్ద కొడుకు ఆయనే. ఇంకా అల్లుడు గారు వస్తున్నాడు అంటే మా అమ్మ హడావిడి చూడాలి. ఆ విధంగా పెరిగిన కుటుంబం మా కుటుంబం. చక్కగా అందరం బాగా ఆయన వల్ల, దేవుని దయ వల్ల అందరం, వాళ్ళ పిల్లలు మా పిల్లలు, ఇంకా వాళ్ళ పిల్లలు మా తోటైతే ఎలాగంటే ఇంకా కలిసి ఉండటమే. ఒరే హెరాల్డ్, ఒరే ఎమరాల్డ్. మేము సాధారణంగా పేరెట్టి పిలిచేవాడిని కాదు, పెద్దోడా చిన్నోడా శాంతి
ఇలాగ పిలుచుకునే వాళ్ళు. చాలా హ్యాపీగా గడిపాం. సర్వీస్ అంతా బాగానే చేశాడు. తర్వాత లాస్ట్లో భీమవరంలో సైట్ తీసుకుందామంటే ఆ సైట్ తీసుకున్నారు. ఫస్ట్ నన్ను తీసుకొచ్చాడు. రాజు రా చూద్దాం అన్నాడు. వెంటనే మట్టి తోలించేమన్నాం, మట్టి తోలించాడు. నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టేశాం. ఇల్లు కట్టేశారు. స్లాబ్ వేసినప్పుడల్లా నేను వచ్చేవాడిని. ఈ విధంగా మా కుటుంబంలో ఆయన మాకు ఆదర్శంగా ఉండి చాలా చక్కగా మా కుటుంబంతో మంచి ఆదరణ కలిగి ఉండేవాడు. ఈవేళ మనం చూసినప్పుడు ఆయనకి 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి. ఆయన జీవితం చక్కగా నడిచింది. చివరికి వచ్చేటప్పటికి కొంత అనారోగ్యం చేసింది. ఎవరికైనా అంతే కదండి. ఈ లోకంలో ఉంటే ఈ లోపల షుగర్లు అందరికీ. నాకు షుగరే. మా బావకే హార్ట్ ఆపరేషన్ అయింది, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. చివరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటామో తెలియదు, కానీ ఆయన మరుపు వచ్చేసింది. మరుపు ఇప్పుడు నాకే వచ్చేసింది మరుపు. కనుక మరుపు వచ్చేసి కొంత ఇబ్బంది పడింది. అయితే దాంట్లో మిస్టర్ హెరాల్డ్ అండ్ మా అక్క మ్యాక్సిమం కష్టపడ్డారండి పాపం. నేను 2-3 సార్లు వచ్చి గంట కూర్చొని వెళ్ళిపోయేవాడిని. నాకేం తెలుసు రాజు ఇలా చేస్తున్నారా అంటే ఏం చేస్తాం అక్క అనేవాడిని. నేను ఏం చేయగలం? అన్నీ బాగుంటే బయటికి వెళ్ళి అవుట్కేసుకుంటారు కదండి. అంతేకాదు హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అమిఫ్రూ ప్లస్ అని ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుద్దంటే మామూలుగా యూరిన్ వచ్చే కంటే ఈ ట్యాబ్లెట్ వల్ల కొద్దిగా ఎక్కువ వచ్చేస్తుంది యూరిన్. 2-3 సార్లు వేసుకోవాలి. అది బీపీకి పనిచేస్తుంది. ఆ ట్యాబ్లెట్ వల్ల ఏమవుద్దంటే నేను కూడా ఆ ట్యాబ్లెట్ వేసుకున్న రోజున టైం చూసుకుంటాను. 8 గంటలకు ట్యాబ్లెట్ వేసుకుంటే 10:30కి ఖచ్చితంగా యూరిన్కి వెళ్ళిపోవాలి. 10:30 దాటిన తర్వాత 11:30కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోలేదనుకోండి నాకు కూడా ట్రబులే, ఇబ్బంది పడిపోతాను నేను బాత్రూంలోకి వెళ్ళేటప్పటికి. ఆ విధంగా ఆయనకి ఆ ట్రబుల్ వచ్చింది. ఎనీ హ్యావ్ మంచి బతికాడండి. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడండి. నీతిమంతుడిగా బతికాడండి. తన జీవితంలో తప్పు చేయటం నేను ఎరగనండి. నాకంటే దగ్గరోళ్ళు ఇంకెవరు లేరు. మా బావతోటి పడుకున్నవాడిని నేను, నా బావతోటి నడిచిన వాడిని. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే, ఏది ఉంటే అది. బండి అంటే బండి, సైకిల్ అంటే సైకిల్. ఒకవేళ ఆయన బండి కొంటే వెంటనే బండి నాకు ఇచ్చేసేవాడు. ఆయన వెనకాల కూర్చునేవాడు. ఆ విధంగా నీతిమంతుని జ్ఞాపకం చేస్తూ నీతిగా బతికాడండి ఆయన. ఎక్కడ ఏ పొరపాటు, ఎవరికి నష్టం, నాకు ఇలాగ నష్టం జరిగిందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళ ఊరోళ్ళు అందరికీ, యనమదూరులో అందరికీ ఎవరు అడిగితే వాళ్ళకి ఆయన సహాయం చేసి, పెళ్ళిళ్ళు చేసి, మంచి పనులు చేసి ఆయన జీవితాన్ని కడమట్టించాడు. ఈవేళ వాళ్ళ కుటుంబం ఏడవలసిన పని లేదండి. నాలాటోళ్ళం ఏడుస్తాం. ఎందుకంటే బావతో నాకు అత్యంత సన్నిహితం కనుక నాకు నా బావగా ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా ఏడుపు వస్తుందండి. ఎందుకంటే ఆయనతో ఉన్న సన్నిహిత్యం కనుక. ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బిడ్డలు అందరూ బాగున్నారు. ఎమరాల్డ్ బాగున్నాడు, హరాల్డ్ బాగున్నాడు, శాంతికు. వాళ్ళిద్దరికి దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే ముగ్గురికి కొడుకు కూతురు. కొడుకులు లేరని బాధ లేదు, కూతురు లేదని బాధ లేదు. ముగ్గురికి 6 పిల్లలని దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కూడా ఇవాళ చక్కగా చదువుకుంటున్నారు. ఎమరాల్డ్ కూతురు డాక్టరు, కొడుకు ఇంజనీరింగ్. హెరాల్డ్ కూతురు అగ్రికల్చరల్ చేసింది. తన కొడుకు ఇవాళ సిఏ చేస్తున్నాడు. శాంతి వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ IIT ఖరగ్పూర్, కూతురు ఇంజనీరింగ్ చేస్తుంది పంజాబ్లో. గనుక దేవుని యందు భయభక్తుని కుమారుల్ని దేవుడు విడిచిపెట్టాడు. 128 దావీదు కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారు వారి బిడ్డలని దేవుడు ఇలాగున ఆశీర్వాదం. చివర్లో అంటాడు, వారి బిడ్డలను వారు, నా బావ బిడ్డలను చూసాడు. ఇంకా పెళ్లి చేసి ఉంటే, పెద్దోడికి పెళ్లి చేసి ఉంటే ఈవేళ ముదుమనమను కూడా చూసాం ఈవేళ. కనుక సంపూర్ణమైన జీవితం, ముదుము వచ్చే వరకు మంచి జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవుళ్ళలోనే ఉన్నారు. వాళ్ళ జీవితం పరిపూర్ణం చేసుకున్నారు. మా అక్క, మా బావ. మా అక్క కూడా బాధపడవలసిన పని లేదండి. కనుక
హ్యాపీగా ఉందాం, దేవుళ్ళలోనే నడుద్దాం. ఆయన ఇచ్చిన కృపలో మనం కూడా ఆశీర్వదింపబడినట్లుగా ఆయన కృప మనందరికీ అనుగ్రహింపబడిన గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు తెలియజేస్తూ, బంధుమిత్రులకి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క క్రీస్తులో మట్టా బాబురావు గారి సంస్మరణ ప్రార్థనా కూడికకు అధ్యక్షత వహించినటువంటి గురుమండల అధ్యక్షులు, అలాగే మరొక మోయర్ గురుమండల అధ్యక్షులు అయినటువంటి దైవజనులు ఇద్దరికి, అలాగే మరొక దైవజనులు వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ, మరి మనల్ని విడిచి వెళ్ళిన ఆ క్రీస్తులు మట్టా బాబురావు గారి ఆత్మ వారికి నా కుటుంబం తరపున మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ, విడిచి వెళ్ళిన కుటుంబానికి మరి నా యొక్క సానుభూతి, ఆదరణ నా తరపున, నా కుటుంబం తరపున, మరి ముఖ్యంగా క్రీస్తులు లంకపల్లి జాన్ గారు పెదమెరం వారి కుటుంబం తరపున కూడా నా యొక్క ప్రగాఢమైన సానుభూతి మా అక్కకు, అలాగే అక్క బిడ్డలైనటువంటి ఇద్దరు కుమార్తె కూడా, వారి కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి నేను మట్టా శారమ్మ గారి చిన్నాన్నగారి అబ్బాయిని, వాళ్ళ మట్టా బాబురావు గారు మా అంగారు, మా నాన్నగారు సొంత అన్నదమ్ములు, మేము పెదమెరాని ఉంటున్నాము. మరి ఈ విధంగా ఈ సమయం ఇంత తొందరగా మట్టా బాబురావు గారి గురించి చెప్పవలసి వస్తుందని నేనైతే తలంచలేదు. మరి అది ఆయనే గాయం చేయువాడు, ఆయనే గాయాన్ని పూడ్చువాడు. సమస్తమును ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ఆయన విధి ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని మనము మసులుకొని ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని వాక్యంలో రాయబడి ఉన్నట్టుగా బూసి సుశీలరావు గారు జ్ఞాపకం చేసి ఉన్నారు. మరి క్రీస్తులు మట్టా బాబురావు గారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆయన విడిచి వెళ్ళిన ఆ మంచి పనులను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము మరింత నీతిమంతుడిగా జీవించడానికి ఈ లోకంలో మనకింకా సమయం ఉంది. అఫ్కోర్స్ క్రీస్తులు మట్టా బాబురావు గారికి సమయం లేదు, ఆయన సమయాన్ని ముగించుకొని ఆయన వెళ్ళి ఉన్నారు. మనకైతే నేను అనుకుంటున్నాను ఇంకా కొన్ని గడియలు మనకి దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మట్టా బాబురావు గారు చేసిన మంచి పనుల్ని జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం గనక మనము నడవగలిగితే మనం కూడా తప్పనిసరిగా నీతిమంతులుగా క్రీస్తు మట్టా బాబురావు గారు ఏ విధంగా అయితే నీతిమంతుడిగా తీర్చబడతారో ఆయన కుడిపార్శ్వమున ఉన్నారని నేను కూడా నమ్ముతున్నాను. మరి ఇంతకుముందు లంకపల్లి డేవిడ్ రాజు గారు మా అన్నయ్య చెప్పిన మాటలు నేను కూడా ఏకీభవిస్తూ, మరి ఆయన గురించి నేను చెప్పడం అంత కరెక్ట్ కాదు, కానీ ఒక పులి గురించి, ఒక సింహం గురించి, ఒక జంక పిల్ల చెప్తే నవ్వుతారు. ఆయన యొక్క అనుభవం, మట్టా బాబురావు గారి యొక్క అనుభవం చాలా తక్కువ, నాకు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ఒక లెజెండ్ అని నేను చెప్పడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. మట్టా బాబురావు గారు మా బావగారు అని నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉంటాను. భీమవరం పట్టణంలో ఆయన ఒక లెజెండ్, నేమే బ్రాండెడ్. మట్టా బాబురావు గారు అనే పేరు ఒక బ్రాండెడ్ గల, ఒక బ్రాండెడ్. కొన్ని పేర్లకి కొంత ఫేస్ వాల్యూ ఉంటుంది. ఈ రోజుని ప్రకాశం చౌక్ అనేది ఇప్పుడు అది ఒక సెంటర్, భీమవరం సెంటర్. ఒకప్పుడు మట్టా బాబురావు గారి సెంటర్ అది. మట్టా బాబురావు గారు ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ప్రతిరోజు సాయంకాలం పూట బడైన వెంటనే ఆయన మా అక్కని అక్కడ దించేవారు, ఇంటికాడ దించేవారు కాదు, కానీ తెలియదు. కానీ ఎవరో చెప్తూ మా అక్క మాటలో ఎప్పుడూ వినలేదని సుశీలరావు గారికి ఇప్పుడు చెప్పారు. మా అక్క మాట ఎప్పుడూ వినలేదు మట్టా బాబురావు గారు, ఎప్పుడూ వినలేదు.
ఆయన వింటే ఆయన రాత్రి 10 వరకు ప్రకాశం చౌక్లో ఉండరు. ఆయన ఎండిఓ ఆఫీస్ చుట్టూరు తిరగరు. ఎవరు సమితి ప్రెసిడెంట్ బ్లాక్ బీడీఓస్ ఉండేవారు. అప్పుడు బీడీఓస్ ఎండిఓలు వాళ్ళు ఎల్లకడ తిరిగేవారు కాదు. ఓ సంచిచ్చుకొని సైకిల్ మీదో, ఓ సంచిచ్చుకొని లోనా మీదో, ఓ సంచిచ్చుకొని తర్వాత బజాజ్ కబ్బేదో కొన్నట్టున్నారు. ఆ బండి మీద తిరిగేవారు కాదు. మా అక్క మాట వెళ్ళలేదు కాబట్టి ఆయన లెజెండ్ అయ్యారేమో అని నేను అనుకుంటున్నాను. మా అక్క మాట వింటుంటే ఆయన రానివ్వకపోదు. ఆయన చాలా కుటుంబాల్లో దేవుడి దగ్గర చెప్పారు, చాలా కుటుంబాల్లో ఎన్నో మేలులు చేసిన వ్యక్తి మా కుటుంబాల్లో మంచి అడ్వైజరు, మంచి గైడర్, మంచి ఒక విషయాన్ని కూలంకషంగా చెప్పేవారు. బావా ఈ పని ఉంది, ఈ పని ఎలా బావా అంటే ఆయన కాని ఫీల్డ్ అయినా సరే చేద్దాం అని ఆయన దాని గురించి అనాలిసిస్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, కొంత అసైన్మెంట్ ఇంటి దగ్గర చేసి తర్వాత ఆయన ఆ పనిని పూరించేవారు. ఆయనకి అంత నిగ్రహ శక్తి, అంత ఓపిక. ఆయన పని చేయడంలో ఆయన తర్వాతే మరి ఆయనతో కలిపి పనిచేసిన వాళ్ళు మరి ఉండే ఉంటారు. మరి ఆయన భీమవరం మండలంలో మరి ఆ టీచర్లు లేదా ఎండిఓ ఆఫీస్ తోటి పనులు చేయించడంలో మరి ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఏపీటీఎఫ్ నాయకులు కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే మరి వారు పని గట్టిగిన ఆ రోజుని బరేల రోజుని రావడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన మంచి నాయకుడు మరి మా కుటుంబాలకి ఎంతో ఆలోచన చెప్పే విధంగా మరి ఈ సందర్భంలో మా నాన్నగారిని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఆయన కూడా బహుగా ఇష్టపడేవారు మట్టా బాబురావు గారు. మట్టా బాబురావు గారు కనపడుతున్నారా, మట్టా బాబురావు గారు ఏమైనా అనేసి అడుగుతూ ఉండేవారు. మరి లోదన స్కూల్ కూడా మరి మట్టా బాబురావు గారు వస్తూ ఉండేవారు. నా గురించి వస్తూ ఉండేవారు, లేదా టీచర్స్ ఎవరితో ఏదైనా మాట్లాడాలనుకుంటే వస్తూ ఉండేవారు. ఆయన ప్రతి సంవత్సరం 2-3 పిల్లల్ని ఆ లోదన స్కూల్లో జాయిన్ చేస్తూ ఉండేవారు. ఎక్కడ దొరికారు బాబు అడుగుతూ ఉండేవాడిని. అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత సిల్కు పలుకు తిరుగుతూ ఉంటారు బయట, వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేవారు మట్టా బాబురావు గారు. సీజన్లో అందరూ జాయిన్ అయిపోతారు, పిల్లలందరూ జాయిన్ అయిపోతారు, తల్లిదండ్రులు జాయిన్ చేసేస్తారు. ఈయన అటువంటి కేసులను టేకప్ చేయరు. ఈయన ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఇంకా ఇంటి దగ్గర ఆకతాయికంగా ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేసేవారు. ఈయన పద్ధతి అటువంటి పద్ధతి. అందరికీ సలహాలు ఇచ్చారు. ఎవరైతే కొంత వెనుకబడి ఉన్నారో వాళ్ళనే ఈయన టేకప్ చేసేవారు. అటువంటి కేసులనే టేకప్ చేసేవారు. ఇప్పుడు ఏపీటీఎఫ్ నాయకులు అన్నారు. ఇప్పుడు నాయకులకి ఏం పని లేదు అంటే టీచర్స్ పని ఏం లేదు. ఉమ్మడిగా కామన్ ప్రాబ్లమ్సే ఉంటాయి కానీ సపరేట్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. టీచర్కి ఒకటే ప్రాబ్లం, పాఠాలు చెప్పడమే. కానీ అప్పుడు ప్రతి టీచర్కి ఏదో ఒక ప్రాబ్లం. ఎస్ఆర్ నింపకపోవడం, ఎండిఓలు నింపరు, ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఏదో నెగిటివ్గా చెప్తూ ఉంటారు, ఆ పని ఆగిపోతారు. ఆ ఇంక్రిమెంట్లు ఇవ్వరు, లేకపోతే మెటర్నిటీ ఏదో లీవ్ పెడితే శాంక్షన్ చేయరు. అది కౌన్సిలింగ్లు కాదు. అప్పుడు ఎంపీపీ ఎండిఓ చెప్తే చేయడమే, లేకపోతే అలా ఆగిపోవడమే. అటువంటి రోజుల్లో ఈయన నాయకుడు. ఈయన ఓపిక్గా ఆ ఎండిఓ గారి దగ్గరికి 10కో 11కో రాత్రి వెళ్ళి పలానా టీచర్ గారు పలానా ఆమె ఫైల్ మీ దగ్గర ఉండిపోయింది, మరి ఆవిడ తరపున నేను దండం పెడుతున్నాను, ఏమో చేసి పెట్టండి అని తాను నొప్పకుండా ఇతరులను నొప్పించకుండా ఈరోజు 9వ శతకంలో ఉన్నట్టుగా వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళని ఆ పని జరిపిన అనుభవం నాకు కూడా తెలుసు. మరి ఎప్పుడు ఎండిఓ ఆఫీస్ చుట్టూరే ఆయన ప్రదక్షిణలో సాయంత్రం 6 to 10, 11 ఆయన వెళ్ళేవారు. అంత ఓపికగా మరి టీచర్ కమ్యూనిటీని మరి మీద వేసుకుని ఆయన చేశారు. ఇక ఆయన అంటేనే ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎనీ ఈవెంట్. ఆయన ఒక బ్యాక్ బోన్గా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారంటే అది ఒక బ్యాక్ బోన్గా ఉంటారు. ఈరోజు సియోను మందిరం బ్రదర్ క్రిస్టాఫర్ గారి ఆధ్వర్యంలో ఉన్న సియోను మందిరానికి ఆయనే ఒక బ్యాక్ బోన్. బ్యాక్ బోన్లో 4-5 ఉండొచ్చు, కాదంటా లేదు, కానీ ఇది వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది బ్రదర్ క్రిస్టాఫర్ గారి సియోను మందిరం. మరి ఆయన ఆ సియోను మందిరాన్ని అంత విధంగా నడిపించారు. ఒక టీచర్స్ యూనియన్కి బ్యాక్ బోన్, ఒక సియోను మందిరానికి ఆధ్యాత్మికంగా ఒక సియోను మందిరానికి ఒక బ్యాక్ బోన్, అలాగే ఒక మా
కుటుంబాలకి మరి ఒక బ్యాక్ బోన్గా ఉండి మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక వేత్త, ఒక తత్వవేత్త, ఒక అడ్వైజర్, ఒక గైడర్గా మరి మాకు ఎంతో చేసి మరి ఆయన ఈరోజు మా నుండి మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కృపాసమున కూర్చొని ఉంటాం మాకైతే గర్వకారమే, ఆనందకరమే. కానీ ఈ లోక సంబంధంగా మరి మన దగ్గర లేడే అనే ఒక బాధ తప్ప బాధ అనేది ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మరి ఆయన ఆ యొక్క మంచి పనులు, మంచి ఓపిక శక్తి, ఒక నిగ్రహ శక్తి ఆయన దగ్గర ఇంకో క్వాలిటీ ఉంది. ఒకవేళ ఎవరికైనా కొంచెం బాధ కలిగించి ఆయన్ని తిడుతున్నా ఆయన పెద్దగా బాధపడరు. ఓపికగా తిడతా ఉంటే కూడా నవ్వుకుంటూ లేకపోతే తలగెత్తించుకుని అలాగే ఉంటూ ఆయన అనుకున్న పనిని జరిపించుకోవడానికి ఆయన అంత ఓపికగా అధికారుల దగ్గర ఆయన తిరుగుతూనే ఉండేవారు. ఇది బ్రాండెడ్ నేమ్ మట్టా బాబురావు గారు అని అంటే ఆ ఏరియా దుర్సుమరు, యలందూరు, దెయ్యాలదెప్ప, గోట్లపాడు ఆ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా మట్టా బాబురావు గారి గురించి తెలిస్తే అడిగితే ఎవరైనా సరే ఇట్టే చెప్పగల ఒక స్టాంప్ ఉన్న వ్యక్తి శ్రీ క్రీస్తు మట్టా బాబురావు గారు. అంతటువంటి ఆయన మరి మన మధ్య నుంచి వెళ్ళడం మరి మా అక్కకే తీరని లోటు, అలాగే బిడ్డలకు కూడా తీరని లోటు. అయినా కానీ దేవుడు మనకి అభయం ఇచ్చాడు. గాయం చేయువాడిని నేనే, గాయం పూడ్చువాడిని నేనే. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి మీద మరింత భారం మోపుతూ మనకు ముందుకు వెళ్ళినట్లయితే మనము కూడా ఈ సందర్భాన్ని బట్టి తీర్చిదిద్దబడతాము ఏమో నీతిమంతులుగా. ఆయన విడిచి వెళ్ళిన ఆ యొక్క మంచి పనుల్ని మనం కూడా ముందుకు తీసుకెళ్దాం. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరిద్దాం. ఎవరికేమైనా ఏమైనా శ్రమలు ఉంటే వాళ్ళని కూడా మనం పాలు పంచుకుందాం. వాళ్ళని చాలామంది మనం కూడా మట్టా బాబురావు గారు ఏ విధమైతే చాలా ఆత్మల్ని రక్షించగలిగారు, వాళ్ళ దేవుని వైపు త్రిప్పగలిగారు, మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఆయన విడిచి వెళ్ళిన పనుల్ని మన భుజాన్ని వేసుకొని మనం కూడా ముందుకు తీసుకెళ్దాం. అట్టి రీతిగా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి ఇదొక మార్గమేమో, ఇదొక సమయమేమో అని నేను జ్ఞాపకం చేస్తూ నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మరి దైవజనులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ మరొకసారి కుటుంబీకులకి నా యొక్క ఆదరణను నా కుటుంబం తరఫున తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ నేను మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చైర్మన్ ఆఫ్ ద ఫంక్షన్ రెవరెండ్ నోబుల్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన మీ అందరికీ కూడా మట్టా బాబురావు గారి కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మట్టా బాబురావు గారు నాకు 5 సంవత్సరాల నుంచి తెలుసండి. నేను 1వ క్లాస్ చదువుతున్నప్పుడు మా అక్కగారైన సువర్ణ చిట్టి శారమ్మ గారి యొక్క మ్యారేజ్ అయింది. అప్పుడు నేను 1వ క్లాస్. అప్పటి నుండి నాకు మా బావగారైన మట్టా బాబురావు గారు నాకు తెలుసు. మరి నేను చాలా చిన్నోడిని అవటం వల్ల మా అక్కగారికి ఉద్యోగం వచ్చిన తర్వాత పుట్టాను. ఉద్యోగం వచ్చిన టైంలో నేను పుట్టానండి. మరి ఆయనకి మా బావగారికి మాకు ఏజ్లో బాగా గ్యాప్ ఉండడం, మా ఇంటి విషయాలు ఇవన్నీ కూడా ఆయన చాలా బాగా చూస్తూ ఉండేవారు. ఆయన మా నాన్నగారు సాత్వికుడు, రాజమండ్రిలో గవర్నమెంట్ జాబ్ చేసేవారు. ఆయనకి ఏ విషయం లౌక్యం తెలియదు. అందుచేత మా కుటుంబాన్ని నడిపించింది మట్టా బాబురావు గారు. మా బావగారైన మట్టా బాబురావు గారే మా కుటుంబాన్ని నడిపించేవారు. మా అన్నయ్య 5వ క్లాస్ పాస్ అయిన తర్వాత హై స్కూల్ ఎక్కడ జాయిన్ చేయాలి అంటే మా నాన్నగారు ఉత్తరం రాసేవారు. ప్రభునందు ప్రియమైన అల్లుడు కుమార్తెకు ప్రేమతో రాయినది అని. ఆయన ఏ స్కూల్ జాయిన్ చేయాలో రాజమండ్రిలో ఆయన చెప్పాలంటే ఆ స్కూల్ జాయిన్ చేసేవారు. మరి 10th అయిపోయిందంటే ఎక్కడ జాయిన్ చేయాలి? వీటీ జూనియర్ కాలేజీలో జాయిన్ చేయండి బాగుంటుంది, ఈయన చెప్పాలి ఆయనకి. ఈయన ఏది చెప్తే అదే చేసేవారండి. మేము చెప్పినా వినేవారు కాదు. మా ఇంట్లో ఆయన ఒక బ్రదర్గా ఉండి మమ్మల్ని నడిపించారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలి? గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ చేయండి, ఈయన చెప్పాలి మట్టా బాబురావు గారు. మరి తర్వాత ఏం చేయాలి? ఏది చేయాలో ఆయన చెప్పాలి. అలా ఉండేది. మరి ఆయన
గడిపిన దినాలు ఈ భూమి మీద జీవితం చాలా సంతోషకరమైనవి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసిందే, ముందు వెనక. మీకు మందుల మీద రాసి ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేట్. మనకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, ముందు వెనక. ఇది జీవితం అనేది బస్ స్టాప్ లాంటిది. బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మరణం అనే బస్సు వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ లోపు దేవునిలో ముందుకు సాగాలి. ఈ టైం అందుకే ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్కరూ చనిపోవాలి, ముందు వెనక. నా పిల్లలకి అదే చెప్తాను, చనిపోయినప్పుడు ఏడడం కాదు అబ్బాయి, ప్రతి ఒక్కరికి చావు ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ జీవితం దేవునికి సమర్పించుకోవాలని చెబుతూ ఉంటాను. మరి మా బావగారు, అతని యొక్క లక్షణాలు కొన్ని నేను ఆయనలో చూసి చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. మంచి ప్రార్థనాపరుడు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ప్రార్థన, ఊరు వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఊరు నుంచి రాగానే ముందు ప్రార్థన అయిన తర్వాత అన్నీ. తర్వాత సెల్ఫ్లెస్, నిస్వార్థపరుడు, స్వార్థం లేనివాడండి. నేను దగ్గరగా చూశాను ఆయన్ని. ఈ 50 సంవత్సరాల పైన 55 సంవత్సరాల్లో ఆయనకి నేను దగ్గరగా ఉండి చూసింది. నిస్వార్థపరుడు, వాళ్ళకే వీళ్ళకని కాదు, అందరికీ సాయం చేసేవాడు. తర్వాత మంచి స్నేహశీలి. 5 నిమిషాలు ట్రైన్లో మాట్లాడితే ఫ్రెండ్షిప్ అయిపోతారు ఎవరైనా. తర్వాత మంచి జోయల్గా ఉంటారు ఆయన, చక్కటి జోకులతోటి మరి ఉండేది. మంచి ఆపద్బాంధవుడు. ఆపదలో ఉన్నవారిని కొంతమంది ఏం చేస్తామంటే మనం కూడా తర్వాత చూద్దాంలే అంటాం, కానీ అలా కాదు. నాకు సహాయం చెయ్యి అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తూ ఉండేవారు. అలాగే కార్యదీక్షాపరుడు. ఏ పనినైనా సరే పట్టుకుంటే చివరి వరకు కంప్లీట్ అవ్వాలి. తర్వాత మంచి మోడరేటర్. అన్నిటికి మించి మా ఫ్యామిలీస్కి గాడ్ ఫాదర్. ఆయన గురించి చెప్పడానికి చాలా ఉంది, టైం లేదు, నేను ముగిస్తాను. తర్వాత మరి ఆయనకి నాకు మంచి అనుబంధం ఉండేదండి. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒరే అని పిల్ల, మేము ఎప్పుడు కూడా బావగారు అనేవాళ్ళం, ఆయన ఏమయ్యా అనేవారు. చాలా మంచి రిలేషన్షిప్ మా మధ్య ఉండేది. నేను మీకు చెప్పాను, 5వ సంవత్సరం ఆయన పెళ్ళి అయ్యేటప్పటికి రాజమండ్రి వస్తే ఉదయం గోదావరి గట్టుకు వెళ్ళాలి, రావయ్యా అనేవారండి. నేను చిన్నోడిని, చెంబు తీసుకొని వెనకాల ఆయన వెనకాల వెళ్ళాలి అంటే ఇంకా ఇంచుమించు పాలేరని అనుకోండి, ఇంకా అలా ఉండేది. ఆయనకి అన్నీ వేడి నీళ్ళు దగ్గర నుంచి అన్నీ నేనే చూస్తూ ఉండేవాడిని. ఈవేళకి కూడా మరి ఆయన రాజమండ్రి వస్తే వేడి నీళ్ళు అన్నీ పెట్టి అందులో పెట్టి, బాత్రూంలో టవల్ పెట్టి, కొత్త సబ్బు పెట్టి. ఆయనకి చాలా ఇష్టం రాజమండ్రి అంటే. జ్వరంతో కూడా వచ్చేసేవారండి రాజమండ్రి. ప్రతి సంవత్సరం 3 సార్లు వచ్చేవారు రాజమండ్రి. మరి దసరా హాలిడేస్లోను, సంక్రాంతి హాలిడేస్లోను, సమ్మర్ హాలిడేస్లోను. రాజమండ్రి అంటే అంత ఇష్టంగా ఉండేది. వాళ్ళకి కావలసిన మెటీరియల్ అంతా కూడా, షాపింగ్ అంతా రాజమండ్రిలో చేసుకునేవారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆర్థికపరమైన మా నాన్నగారి చేత ఆర్డీలు కట్టించేవారు. మాకు డబ్బులు దాచుకోవడం ఎలాగో నేర్పించారు. ఆయనలో నేను ఒక చిదంబరాన్ని చూశాను, ఒక మన్మోహన్ సింగ్ని చూశాను, ఒక నిర్మలా సీతారామన్ చూశానండి నేను ఆయనలో. డబ్బుని ఏ విధంగా సంపద సృష్టించాలి, ఉన్న డబ్బుని ఏ విధంగా డబల్ చేసుకోవాలి, పాడవకుండా ఎలా చూసుకోవాలి నేను గమనించాను. మేము ఈ రోజుకి కూడా మా అన్న నేను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నామండి. అలాగే ఆయనకి ఏ అలవాటు లేదు, మందు వేయడం కానీ, సరదాగా ఫ్రెండ్స్ తోటి ఓ సిగరెట్ తాగడం కానీ ఏ అలవాటు లేదండి. కనీసం భోంచేసిన తర్వాత కిల్లి వేసుకుంటే ఆయన కిల్లి వేసుకునేవారు కాదు. ఒక్క పొడి నవ్వడం కూడా లేదు ఆయనకి. అంత డిసిప్లిన్గా ఉండేది ఆయనతోటి. ఆయనలో నేను ఏ విధమైన చెడ్డ స్వభావం నేను చూడలే. దేవుడు ఆశీర్వదించి మాకు ఆయన్ని ఒక బ్రదర్గా ఇచ్చారండి. సో మరి ఈ జీవితం ఇంతటితో అయిపోలేదు. అయిపోయింది రైట్ పని,
అంటారు. బెడ్ ఎక్కితే హాస్పిటల్ ఏమంటారండి? అయిపోయింది, ఇంకా 80 సంవత్సరాలు వచ్చాయి, నమస్తే గ్రామ పంచాయతీ అంటారు. కానీ మన క్రైస్తవ జీవితం, మన క్రైస్తవత్వంలో ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అక్కడి నుంచి మన క్రైస్తవ జీవితం స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ ద ఎండింగ్ పాయింట్, ఇట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. మన మరణం ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ మరణం తర్వాత మన జీవితం స్టార్ట్ అవుద్ది. దేవునితో అనుబంధం, దేవునికి మనకి మధ్యన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి సంబంధం ఉందో దాన్ని బట్టి మనం తీర్పు తీర్చబడతాం. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన కుటుంబం మా అక్కగారి ఆధ్వర్యంలో మరి కుటుంబాన్ని ఎంతో బాగా మరి సర్ది అన్నీ చేసి, ఆస్తులు సంపాదించి, స్నేహితులు సంపాదించి, సేవకులు సంపాదించుకొని ఆయన పరంపదించారు. మరి ఆయనకి ఇచ్చిన 3 బిడ్డలు, ఎమిరాల్డ్, భార్య ఎల్సీ, 2 బిడ్డలు, హెరాల్డ్, జహీరా 2 బిడ్డలు, శాంతి, సాగర్ 2 బిడ్డలు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఆశీర్వదించాడు ఆయన యొక్క ఆధ్వర్యంలోను. మరి ఈయన గురించి చెప్పడానికి చాలా ఉంది, కానీ కాలాతీతంగా ఉంది. విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆ దేవదేవుడు ఎల్లవేళలా ఆదరణ, ఓదార్పు కలగజేయాలని బంధువులు, హితులు, సన్నిహితులు, స్నేహితులు అందరికీ కూడా ఆ దేవదేవుడు ఆదరణ, ఓదార్పు కలగజేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. బంధువులు, స్నేహితులు, తర్వాత ఇంకా ఇతరత్ర వారందరూ ఈ విధంగా సమకూర్చబడటము ఎంతో ఈ దుఃఖ సాగరములో సంతోషం. మరి బాబురావన్న గారి గురించి ఎన్నో విధాలుగా చెప్తొచ్చిన మాటలు చాలా గొప్పగా ఉన్నాయి. తర్వాత వారి కుటుంబ శారక్క గారికి, వారి కుమారులకు, కుమార్తెకు, పిల్లలకు, తర్వాత మరి అందరు రక్త సంబంధికులందరికీ లోటు ఉంది. అయితే వారికే లోటు కాదు, నూతన సియోను ప్రార్థనా మందిరంలో కూడా చాలా లోటు, అందరికీ లోటు. అయితే దేవుడు ఆ లోటును తీరుస్తాడు. తర్వాత ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో గమనించినప్పుడు అక్కడ శ్రేష్టమైన మాటలు దావీదు పలుకుతున్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతుల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనంలో, మా పితరుల అందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడు కూడా లేడనేటువంటి ఇక్కడ మాట మనం చదువుతున్నాం. కాబట్టి భూమి మీద ఎవరు స్థిరముగా ఉండలేరనేటువంటి విషయం దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి బాబురావన్న గారు మనకంటే ముందు వెళ్ళిన వారి తర్వాత మరి ఏదో ఒక దినమున మనం కూడా వెళ్ళవలసిన సమయం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆదరించబడటం కాన్వెంట్ ఒక నిరీక్షణ కలిగి జీవించడం ప్రాముఖ్యం. కాబట్టి భూమి మీద మా నివాస ఏమన్నారండి అక్కడ స్థిరమైన వాడు ఒక్కడు కూడా లేడు, అందరూ విడిచిపెట్టాల్సిందే లోకాన్ని. అయితే విడిచిపెట్టక పూర్వము మనం ఎలా జీవిస్తున్నాం అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1-2 వచనాలు చదివినట్లయితే అక్కడ ఆయన భక్తులందరూ కొనిపోబడుచున్నారు అని రాయబడింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన భక్తులందరూ కొనిపోబడుచున్నారు. తరువాత కీర్తనలు 116వ అధ్యాయంలో గమనించినట్లయితే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఇప్పుడు అన్నగారి గురించి చెప్తుంటే చూడండి ఎంత విలువైన మాటలో
అదే మాట అదే విధంగా ఆత్మీయంగా పేతురు భక్తుని జ్ఞాపకం చేసుకున్నామంటే, నేను మరణించిన తరువాత కూడా పేతురు భక్తుడు అంటాడు తన పత్రికల్లో రాస్తూ మొదటి అధ్యాయంలో, నేను మరణించిన తరువాత కూడా ప్రజలందరినీ నేను స్థిరపరుస్తాను, బలపరుస్తాను, తర్వాత వారికి హెచ్చరిస్తాను అంటున్నాడు. మరణించిన తర్వాత ఎలా హెచ్చరిస్తాడండి? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా హెచ్చరిస్తారు? పేతురు భక్తులు మన దగ్గర లేరు జ్ఞాపకం చేసుకుంటే. మరి ఆయన అన్న మాట ఏంటంటే, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో, నేను మరణించిన తరువాత కూడా నేను మీకు హెచ్చరికలు ఇస్తానన్నాడు. అంటే ఈ సమయంలో మరి బంధువులు అందరూ ఈ విధంగా సాక్ష్యం ఇస్తుంటే ఆ మాటలన్నీ ఏంటంటే, ఆయన మరణ పర్యంతం కూడా మరి ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇవి హెచ్చరికలే. మరి ఆయన బ్రతుకు దినాల్లో మరి ఎలా జీవించగలుగుతూ వచ్చాడో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్గా వర్క్ చేస్తూ మరి ఈ విధంగా ఉన్నారంటే గొప్ప ధన్యతే. కాబట్టి అవి మనకు ఒక హెచ్చరికలే. ఓహో, నేను ఈ విధంగా కూడా జీవించాలి, నేను ఈ విధంగా మరి పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి, ఒక భక్తునిగా నేను జీవించాలి, దైవ భక్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. కాబట్టి జీవిస్తున్నటువంటి మనము ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ అనేది మనం కలిగి ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు గారు భక్తుడు. మరి పౌలుకు మరి దైవత్వం తెలియదు, పౌలుకు మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ తెలియదు, ఒక నిరీక్షణ అనేది ఆయనకి లేదు. అటువంటి సందర్భం సౌలుగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దర్శించి సంధించి మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన చివరి దశలో మరి వృద్ధాప్య దశలో మరి తన నిర్యాణ కాలం సమీపించినప్పుడు ఒక మాట పలుకుతూ వచ్చాడు. ఏమన్నాడంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టి చెతిని. అది మన జీవితంలో. కాబట్టి మంచి పోరాటం అంటే ఎంత మంచి జీవితం జీవించాడు మాటలు వింటుంటే ఆశ్చర్యమవుతా ఉంది. నేను ఈ కొద్ది కాలంలో సంవత్సరం అయిపోయింది నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చినా కూడా నూతన సియోనుకు. మరి ఆయా అన్నగారి యొక్క విషయం చూస్తున్నప్పుడు, ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు అసలు హృదయంలో ఇంతగా మంచితనం అనేది దేవుడు ఆయనలో నింపుతూ వచ్చినాడు. అపోస్తలుడైన పౌలు అన్నమాట, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు నేను కడముట్టించి తిని. అట్లనే మనం కూడా పరుగు కడముట్టించక ముందు నిలిచి ఉన్నటువంటి మన జీవితంలో ఈ నిరీక్షణ అనేది 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మనము కూడా ఇతరుల వల్లే నిరీక్షణ లేని వారముగా ఉండుట నాకు ఇష్టము లేదు అని ఇటువంటి మాట రాస్తూ ఉన్నాడు. చూసారా, నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఎలా వస్తుందండి నిరీక్షణ? ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో గమనించినప్పుడు ఈ నిరీక్షణ ద హోప్ అనగా మనం కూడా ఇప్పుడు నిలిచినట్టు మనం మరి అన్నగారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తాడు, ప్రభు దగ్గర సింహాసనం మీద ఆనందంతో మరి ఆయన వెలుగు రాజ్యంలో ఆనందిస్తూ ఉంటాడు. అయితే మనకు నిలిచినట్టు మనం కూడా ఆ నిరీక్షణ అనేది కలిగి ఉండాలి. ఎలా దొరుకుతుంది నిరీక్షణ? ఏ విధంగా వస్తుంది నిరీక్షణ? ఏ విధంగా మనకి ఇది లభిస్తుందంటే యేసుక్రీస్తు వారి ద్వారానే. చదువుకుంటాం. మరి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం మరి 3వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు మరి మృతి చెంది తిరిగి లేచుట వలన మనకు కలిగింది ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ, ద లైఫ్ ఆఫ్ హోప్. అనగా ఈ లోకములో మనందరము పరలోక రాజ్యాన్ని గురి కలిగి జీవించాలి. ఈలో మరి అన్నగారు చనిపోయేంత వరకు నేను హాస్పిటల్లో దర్శించినప్పుడు ఆయన అంత బాధ పడుతున్నా కూడా ముఖములో బాధ అనేది కనపడలేదు, ముఖములో బాధ కనపడలేదు, కన్నీరు కూడా కనపడలేదు. ఇద్దరం అనుకునే వాళ్ళం, ఎంత గట్టివాడినా అంత బాధ ఉంటున్నా కూడా బ్రదర్ మాట్లాడిన తర్వాత ప్రేయర్ చేయండి అనేవాడు. ఆయన జీవితంలో ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో, మరి ఏ విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి సంఘములో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి, దేవుని మందిరం అంటే ఏంటంటే జీవం గల సంఘం అని బైబిల్లో రాయబడింది. అంటే దేవుని మందిరం పట్ల అంత ఆసక్తి కలిగి తన పిల్లలను తీసుకెళ్లి మందిరానికి అలవాటు చేశారంటే, ఈరోజు వారి పిల్లలు కూడా ఆత్మీయంగా ఎంతస్తులో ఉన్నారంటే, శారీరకంగా భౌతికంగా ఎంతస్తులు ఉన్నారంటే దిస్ ఈస్ ద గాడ్స్ గ్రేస్, దేవుని కృపను బట్టే. అలానే మనం కూడా
దేవునికి లోబడి అప్పగించుకొని జీవించినప్పుడు మనకు దొరికేది ఏంటంటే ఫస్ట్ హోప్ ఏంటంటే 1 పేతురు 1:3 యేసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. చూసారండి, జీవముతో కూడిన నిరీక్షణ. మనందరం ఈ లోకములో ఏదో ఒక దినం మరణిస్తాం. కీర్తనలు 89 రాయబడిన మాట ఏంటంటే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. మరణం చూడకుండా ఎవ్వరు ఉండలేరు. తప్పనిసరిగా ఆహ్వానించబడినప్పుడు ఈ లోకాల నుండి వేరు కావాల్సిందే. మరి నీ నిరీక్షణ ఏంటి? జీవముతో కూడిన నిరీక్షణ రావాలి. కాబట్టి అదే దావీదు, మనం ఇందాక చూసాం కదా, భూమి మీద మా భూ నివాస కాలము కొద్ది కాలమే, అందరం అస్థిరులము, స్థిరమైన వాడు ఒక్కడు కూడా లేడు. అదే దావీదు మరి 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చదివినట్లయితే, నరులందరూ పోవలసిన రీతిగా నేను కూడా వెళ్తున్నాను అంటున్నాడు. కాబట్టి మా పితల వల్ల నేను కూడా వెళ్ళిపోవాల్సిందే. మరణ సమయంలో పడకలో ఆ మాట పలుకుతొచ్చాడు. అదే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే, మన జీవితం ఎలాంటిదంటే, మరి నేల మీద పడి ఎత్తలేని నీటి వంటిది. ఇప్పుడు బాబురావును మనము పిలిచిన రాడు, అయితే మనము వెళ్ళి మనం చూడాల. అదే మన నిరీక్షణ. ఇది జీవముతో కూడిన నిరీక్షణ. మరి బంధువు శారక గారు, నా భర్త లేడే అని దిగులుంటుంది మనసులో. కొద్ది కాలం వరకు ఉండి తర్వాత ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, సంఘంతో కలిసి ఉండటం, ఆ ప్రార్థనలు గడుపుతున్న తర్వాత కొంతకాలం మర్చిపోవచ్చు. అయితే అది గుర్తు ఉంటుంది. కానీ తన భర్తను ఏదో ఒక దినం మనం చూస్తారని, వాళ్ళ కుమారు మా డాడీని ఏదో ఒక దినం నేను చూస్తానని, వాళ్ళ కుమార్తె వాడు నా ప్రభుని ఎప్పుడోసారి చూస్తాననేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉండటమే జీవముతో కూడిన నిరీక్షణ. చూసారండి ఎంత గొప్ప మాట, నిరీక్షణ, ద హోప్. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది లోకంలో ఉండేటి. మనము దేనికోసం ఎదురు చూస్తున్నామంటే, ఏ వయసులో ఉన్నా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన గమ్యస్థానము పరలోక రాజ్యం. అది జీవముతో కూడిన నిరీక్షణని బైబిల్లో రాయబడతా వచ్చింది. ఎందుకంటే ఆది కాండంలోనే చెప్తొచ్చాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మరి మరణము ఎవరి వశం కూడా ఉండదు, ఎవరి వశము లేదు. గమనించండి, ఎవరి వశం లేదు. వచ్చిందంటే మనము వెళ్ళిపోవాల్సిందే రాయబడింది. అందుకే ప్రభు చెప్తొచ్చిన గొప్ప మాట ఏంటంటే, నీ మన్నే గనక తిరిగి నీవు మన్నైపోతావు. ఈ మన్ను మట్టికి అయిపోతుంది, విలువైన ఆత్మ. అందుకే యెహోవా భక్తుల మరణము ఎలాంటిదంటండి, బైబిల్లో చదువుకుంటాం చూడండి. బైబిల్లో 116వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము విలువైనదిగా చూస్తూ ఉంటున్నాం. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే నేను చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో. ఆ జీవంతో కూడిన నిరీక్షణ అనే దానికి అద్భుతమైనటువంటి సంగతులు బైబిల్లో పౌలే రాస్తూ ఉన్నాడు. మనం కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలని ఏమంటున్నాడండి 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిస్తుంది. ఈ మరణం, అయ్యో వెళ్ళిపోయారే, అయ్యో మా మధ్య లేరే అని బాధ అవుతుంది. అయితే వాళ్ళని ఒకప్పుడు ఆ దేశానికి వెళ్ళి, పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయనను చూస్తామనేటువంటి ఒక గురి మనకు లభిస్తుంది. ఏముందండి అక్కడ, జ్ఞాపకం అందించుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు, మరి ఆ వీలు కల్పించుకోవాలా. ఆ యొక్క ఉనికిలోకి మనం రావాలి. వీలు కల్పించుకోకుండా మనము జీవించకూడదు, వీలు కల్పించుకోవాలా. కాబట్టి ఇంకేమంటున్నాడంటే, అయితే వారు 16వ వచనంలో మరి శ్రేష్టమైనటువంటి దేశం, మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చూసారా, ఈ విషయము అబ్రాహామును గురించి రాయబడుతుంది బైబిల్లో. మనం ఏ చర్చిలోనైనా దేవాలయంలోకి వెళ్ళి దేవుని యొక్క మాటలు ధ్యానిస్తున్నామంటే కొందరు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఆనాడు అబ్రాహామును, ఆది కాండంలో ఉన్నటువంటి అబ్రాహామును ఎప్పుడోసారి జ్ఞాపకం చేసుకోక తప్పదు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకు? నీతిమంతుడు, బైబిల్లో స్పష్టంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఇప్పుడు బాబురాన్న గారు మూడో రోజు ఇప్పుడు చనిపోయింది, ఆయన నీతిమంతుడు. ఇది మరవబడుతుందా? పేతురును మర్చిపోతామా?
పేతురు ఏమంటున్నాడండి, నా నిర్యాణ అనంతరం, నా మరణ అనంతరం కూడా ఈ మాటలు మీకు చెప్పి హెచ్చరిస్తాను. మరి పేతురు మన మధ్య లేరే. అందుకే పత్రికలు చదువుతాం, బైబిల్ చదువుతాం, వాక్యం చదువుతాం ఒక నిరీక్షణ కొరకు. ఎటువంటి జాబ్స్లో ఉన్నా, ఏ పనులో ఉన్నా కూడా క్రైస్తవ బిడ్డలుగా జీవితంలో రక్షణ అనే నిరీక్షణ మన జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. అబ్రాహాము ఎవరు? మనకు విశ్వాసులకు తండ్రి, మనందరికీ తండ్రి అయిన అబ్రాహాము యొక్క భార్య శారమ్మ మనకు తల్లి. మరి అబ్రాహాము దేవుడిని నమ్మాడు, ఏమైందండి? అది అతనికి నీతిగా ఎంచబడి. మనసు ఉంచండి. తర్వాత నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఇక ఈ నీతిమంతులు ఎలా ఉంటారండి? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు ఆయన క్వాలిఫికేషన్స్ గురించి చెప్పగలుగుతొచ్చారు వాళ్ళ బామర్ది గారు. ఆయన ఎలాంటి వాడు? నిస్వార్థపరుడు, మరి ఎంతో మంచివాడు, ఎంతో అని కొన్ని మరి క్వాలిఫికేషన్స్, కొన్ని కేటగిరీస్ చెప్తూ వచ్చాడు. మరి అబ్రాహాము యొక్క జీవితంలో ఏంటి కేటగిరీస్ ఆలోచన చేసినట్లయితే, అతడు దేవుని నమ్మాడు, దేవుని మార్గంలో నడిచాడు, కుమారుని అప్పగించడానికి సిద్ధమవుతూ వచ్చాడు. అందుకే నీతిమంతుల మరొక క్వాలిఫికేషన్ ఏంటంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు శారక గారు, వారి కుమారులు, కుమార్తె, బంధువులు, సంఘాలు ఎలా ఉండాలంటే మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు ధైర్యం వస్తుంది? నీతి కలిగి జీవించినప్పుడు. ఎప్పుడు జీవంతో కూడిన నిరీక్షణ వస్తుంది? మరి అబ్రాహాము యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకుని లూకాసు వార్తలో రాయబడింది. మరి ఆమె క్వాలిఫికేషన్స్ ఏంటి? లోతును కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి? లోకములో తిరుగుట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. కాబట్టి వారు తమ ప్రయాసం మాన్నారు. అన్నగారు ప్రయాసం మానిపోయినాడు. వారి క్రియలు వారి వెంట వెళ్ళును. లోతు భార్య క్రియలు లోతు భార్య అంటే వెళ్ళిపోయినాయి. ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత అబ్రాహాము యొక్క క్రియలు అబ్రాహాము వెంట పోయినాయి. దేవుని పరలోక రాజ్యములో ఆనందిస్తున్నాడు. వారిని జ్ఞాపకం చేసుకోవటం, మరి ఆ భక్తులను జ్ఞాపకం చేసుకోవటం, ఇది మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదం అని చెప్పి రాయబడింది. మరొక నిరీక్షణ బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి 1 తిమోతి పత్రిక మరి 6వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తాం. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును. ఒక సందర్భంలో కొన్ని నెలల క్రితము మన మధ్య ఉన్నాడు జెర్మియా అన్న. నేనేమి వేరేవి చెప్పట్లేదు. బాబురావు గారి విషయంలో స్టూడెంట్స్ అంటే, విద్యార్థులంటే ఎంత ప్రేమ అంటే ఎంతవరకైనా కూడా సహాయపడతాడని కొన్ని నెలల క్రితం చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. అడగండి కావాలని నాకు చెప్పాడు. ఇప్పుడు కూడా వారు చెప్తున్నారు. చాలా మంది కూడా సంఘాల్లో బాబురావు గారి విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. కాబట్టి ఆయన నిజంగా ఏమన్నారండి ఇక్కడ? మేలు చేయవారును, తర్వాత సత్క్రియలను అను ధనము గలవారును. ఏంటంట? క్రియలు ఏంటంట? మనకున్న మంచి క్రియలే ధనం. వారికి ధనం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, రిటైర్డ్ అయినాడు. దాదాపుగా రిటైర్డ్ అయ్యి కూడా 22-23 ఏళ్ళు అయిండొచ్చు. మరి ఇంతగా దేవుడు ఆశ్రయించి నడిపిస్తూ వచ్చాడంటే మరి దేవుని సన్నిధి పట్ల ఎంత ఆసక్తి ఉందో కూడా కనబడుతుంది. ఆయనలో ఉన్నది ఏంటండి? జీవముతో కూడిన నిరీక్షణ. తర్వాత యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన ఆ నిరీక్షణ మనకు లభించింది. గమనించండి, లేకపోతే ఎవరికి దొరకదు. ఇది ఎవరికి ఆయన దొరికించుకున్నాడు, సంపాదించుకున్నాడు. అది కూడా ఇది ఉత్తుత్తిది కాదు, ఒట్టిది కాదు. వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము ఏం చేశాడంటే రాబో కాలమునకు ఏం చేసుకున్నాడు బాబురన్న గారు? మంచి పునాది వేసుకున్నాడు. తర్వాత వేసుకొని మేలు చేయవారు, మేలు చేస్తూ వచ్చాడు. తర్వాత సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం కలిగిన వాడు. ఏం బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ముఖమే చెప్తుంది. ఆయన ముఖంలో ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవనేది చెప్తుంది. కన్నీరే నేను చూడలేదు, నేను దర్శించినంత వరకు. హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ బాగలేనప్పుడు అక్క ఒకసారి బ్రదర్ అని బాధతో దుఃఖంతో తన ముఖం పెట్టినా కూడా, అయితే అన్న నాకెందుకు ఇంత బాధ వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నానే అనేటువంటి బాధ వ్యక్తం కూడా ముఖంలో కనపడలేదు. చూసారా ప్రియులారా, అంత ధైర్యంగా దేవుని యొక్క సన్నిధికి పిలిస్తే వెళ్ళిపోతూ వచ్చినాడు.
స్టెఫెన్ కూడా దేవుడు పిలిచాడు, స్టెఫెను నీ పరిచర్య అయిపోయింది, ఇంక వచ్చేసి అన్నాడు. ఆకాశం తెరవబడుటయు యేసుక్రీస్తు వారు మరి సింహాసనం మీద నిలుచుండి ఆహ్వానిస్తూ ఉన్నాడు స్టెఫెన్ను. ఆహ్వానం మేరకు బాబురాన్న గారు కూడా మన మధ్యన వెళ్ళిపోయినారు. మనము కూడా వెళ్ళిపోకముందు ఈ వాస్తవమైనటువంటి నిరీక్షణతో కూడిన జీవాన్ని మనం సంపాదించుకుందాం ఇక్కడ కూర్చున్న మనందరం. తర్వాత ఏముందండి, సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఎటువంటి రీతిలోకి వచ్చాడో చూడండి. ఇంకో మాట బైబిల్ ఏంటంటే కొలస్సీల పత్రిక 1వ అధ్యాయము 27 చదువుతారండి. నేను చదువుతాను. కొలస్సీల పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అద్భుతమైనటువంటి ద గ్లోరీ ఆఫ్ హోప్. కాబట్టి మహిమ కలిగిన నిరీక్షణ. అందరం మనం బాబురాన్న గారు మహిమలోకి పిలువబడ్డాడు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, ఆదరణకుడిగా చేరి వచ్చాం అని అనుకుంటాం. మనం కూడా మహిమలోకి పిలువబడేటువంటి సమయం వస్తుంది. అయితే ఎవరికి? అన్ని జనులంటే ఎవరు? మరి ఇతరులు, లేకపోతే దేవుని ఎరగని వారు, దేవుని యొక్క ప్రేమను గుర్తించిన వారు ఉంటారు. వారి మధ్య కూడా మరి దేవుని కలిగిన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికండి? మహిమ గల నిరీక్షణలోకి, పరలోక రాజ్యం అనేటువంటి మహిమలోకి మనము పిలువబడతాం. ఎలా వస్తుంది ఈ మహిమ, ఈ నిరీక్షణ? ఈ మహిమ కలిగిన నిరీక్షణ ఎలా పొందగలమంటే, లోకంలో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎంత అంతస్తులో ఉన్నా కూడా. ఇప్పుడు బాబురాన్న గారు ఎంత శ్రమ పడ్డాడంటే, స్కూటీ స్కిడ్ అయిపోయింది, కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు చెప్తొచ్చారు, చిన్న పిల్లవాడు బాత్రూమ్కి వెళ్ళటం, తడుపుకోవటం, అది రేస్ అయిపోవటం, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళా ఊపిరితిత్తుల్లో మరి కొన్ని బాయిల్స్, మరి ఇన్ఫెక్షన్ రావటం ద్వారా ఎంత శ్రమ పడ్డాడో, ఎంత అల్లాడిపోయి ఉంటాడో. బయటికి కనపడకపోయినా కూడా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, మరి కుమారులు తర్వాత కుమార్తె తీసుకెళ్ళి చూపిస్తున్నారు. కానీ ఆయన అలానే ఎంత శ్రమ పడ్డాడో. ఏముందంటే అక్కడ శ్రమలతో కూడిన విధానం ఉంటుంది, ఊకే లభించదు. మహిమ కలిగిన రాజ్యం, పరలోక రాజ్యాన్ని మనందరం పొందాలంటే లోకంలో శ్రమలు ఉన్నాయి. క్రైస్తవ బిడ్డలంటేనే శ్రమతో కూడినటువంటి వారు. క్రైస్తవ బిడ్డలంటేనే విశ్వాసం కలిగి నడిచేటువంటి వారు. ఆ విశ్వాస మార్గంలో, జీవ మార్గంలో నడుస్తున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, రోగాలు, బాధలు, వేదనలు, దుఃఖములు, సమస్యలు వస్తుంటాయి. అవి ఎదుర్కోవటమే, సాగిపోవటమే. అప్పుడు మహిమ కలిగిన నిరీక్షణ అనేది మనం కలిగి ఉంటాం. ఇది మరొక నిరీక్షణగా చూస్తూ ఉంటున్నాం. చూడండి, మరొక తలంపుగా బైబిల్లో కీర్తనలు 37వ అధ్యాయం 28వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయము 20వ వచనం. నేను ముగిస్తానండి. కీర్తనలు 37వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. కీర్తన 37వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతులు 20వ వచనం అండి. భక్తిహీనులు నశించిపోదురు. చదవండి, చదవండి 21. కీర్తనలు 37వ అధ్యాయము 28, క్షమించండి 28, దయతో మన్నించండి. 28వ వచనములో, ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఆయన భక్తులు ఎన్నటికీ విడవబడరు. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయి. నీ కష్టం వచ్చింది బిడ్డ, పర్వాలేదు, ఓర్చుకో. అపొస్తలుడు పౌలు కూడా మరి శరీరంలో ఒక ముళ్ళు వచ్చేసింది. ఆ ముళ్ళును బట్టి, ఆ వ్యాధిని బట్టి ఎంతో ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు అభయం ఇచ్చిన మాట ఏంటంటే, పౌలు, నా కృప నీకు చాలు. దాంట్లో ఆ ప్యాకేజీలోనే సమస్తం అనుకుంది. ఆ కృపలో మనకు సమస్త మరి దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, బలం ఉంది, శక్తి ఉంది, ఆదరణ ఉంది. యెషయా 66వ అధ్యాయంలో రాయబడింది కదా, ఏమని రాయబడింది? ఒకని తల్లి ఆ బిడ్డను ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని యెరూషలేములోనే ఆదరించేదను, సియోనులో మిమ్మల్ని ఆదరిస్తాను. మీకు నెమ్మది వస్తుంది, మీకు సమాధానం వస్తుంది. ఇంకో మాట ఏంటంటే, కీర్తన 128వ అధ్యాయంలో
కుటుంబాన్ని గురించి రాయబడుతూ వచ్చింది, కానీ ఆడ కుటుంబం పేరు లేకపోయినా కూడా నేను ఆ కుటుంబం పెట్టుకుందాం. కీర్తన గ్రంథం 108వ అధ్యాయంలో ఇక్కడ కూర్చున్న వారందరిలో యజమానులు భర్తలు కానీ భార్యలు కానీ ఒక్కోసారి వివాహమైనటువంటి వాళ్ళు, నీ కుటుంబం అనుకో, పిల్లలను నీవు చూచేదవు. చూసారు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభువారండి. కాబట్టి మన లోకంలో ప్రభువుని అంగీకరించిన తరువాత పరలోక రాజ్యంలో శాంతి ఇచ్చేవాడు, పరలోక రాజ్యంలో నెమ్మది ఇచ్చేవాడు, పరలోక రాజ్యంలో అంత తిరగటం, పరలోక రాజ్యంలో ఆనందించడం. ఒక పాట పాడతాం, మనం తెలుసు అనుకుంటాను. ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతు. కాబట్టి ఉన్నత గృహం, పరలోక రాజ్యం, మహిమ కలిగిన రాజ్యం, ఆనందిస్తాం. ఇదొక జీవముతో కూడిన నిరీక్షణగా, తరువాత వాస్తవమైన జీవముగా, తరువాత మహిమతో కూడిన నిరీక్షణగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. తీతు పత్రిక 3వ అధ్యాయం తీతు పత్రిక 3వ అధ్యాయం చూద్దాం చూడండి. 6-7 వచనాలు. 3వ అధ్యాయము తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉంటాయి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గూర్చిన నా నిరీక్షణ బట్టి దానికి వారసులమగుటకై. ఏమండి, ఇప్పుడు మనము ఎక్కడ వారసత్వం? ఇప్పుడు బాబురావు అన్న గారి ఇంటికి వారసుడు, వాళ్ళ పిల్లల ఇంటికి వారసత్వం కలిగి ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దినములు సంపూర్ణమైనప్పుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళాడని రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దినములు సంపూర్ణమైనప్పుడు తన ప్రయాసం మాని ఎక్కడికి పోయాడంట? తన ఇంటికి వెళ్ళినని రాయబడింది. తన ఈ సొంత ఇంటిని ఇక్కడ విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి పోయినాడండి? పరలోక రాజ్యం అనే ఇంటికి వెళ్ళిపోయినాడు. అది ఇక్కడ మనం చదువుకుంటున్నాం. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవన గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై. అపొస్తలుడైన పౌలు అంటాడు, పౌరసత్వం మనకి ఇక్కడ లేదు. ఉన్నంత వరకు ఆధార్ కార్డు, ఉన్నంత వరకు ఓటర్ లిస్టులో, భూమి మీద ఉన్నంత వరకు అవన్నీ ఉండాల్సిందే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో మనకు పౌరసత్వ హక్కు ఉందా? హక్కును సంపాదించుకున్నామా? నాది పరలోక రాజ్యం, నేను చనిపోతే బాబురావు అన్న వలె, నేను చనిపోతే దావీదు మహారాజు వలె, నేను చనిపోతే పేతురు వలె, నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ గురి మనం సంపాదించుకొని భూలోకంలో జీవించాలి. ఇది వాస్తవమైనటువంటి జీవితంగా కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకై మరణించి ఏం చేశాడండి? తిరిగి లేచుట వలన ఈ నిరీక్షణలు మనకు లభించినాయి. లాజరు కాడికి వెళ్ళాడు, సమాధి కాడికి. ఏమన్నాడండి? లాజరు ఏమన్నాడు? బయటికి రా అన్నాడు. దానికి ముందు వచనాలు చదివితే యేసు కన్నీళ్లు విడిచని రాయబడింది. ఎందుకు కన్నీళ్లు విడిచాడు? ఆయన చచ్చిపోయే సమాధిలో ఉన్నాడని కాదు. ఆయనకు రక్షణ లేదు, నిత్య జీవం లేదు, నిరీక్షణ లేదు, వాస్తవమైన పునాది లేదు. అయితే దేవుని కృపను బట్టి తిరిగి సమాధి బయటకు వచ్చిన తర్వాత ఈ నిరీక్షణలన్నీ సంపాదించుకున్నాడు, పరలోక రాజ్యంలో ఆనందిస్తున్నాడు. మరి లాజరు మన మధ్య లేడు. వారి సహోదరులు ఎవరు? మార్తా, మరియా. లాజరు కూడా ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో 12వ అధ్యాయం యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో కుటుంబం అంతా ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. వాస్తవమైన పునాది మీదకి వచ్చారు, పునాది వేసుకున్నారు. అట్లు ఈ మాటలు ఒకరికొకరు చెప్పుకొని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నిరీక్షణ లేనటువంటి వారి వల్ల ఇతరుల వల్ల మనం ఉండకూడదని మాట పౌలు చెప్పినట్లుగా మనం హెచ్చరించబడుతున్నాం. అలాంటి అనుభవం, అలాంటి నిరీక్షణ, అలాంటి గొప్ప అనుభవం దేవుడు మనకు అనుగ్రహించి యేసుక్రీస్తు రక్తంలో నడిపించును గాక. దేవుడు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనములందరికీ. మనమందరం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే బాబురావు గారి జీవితం ఈ భూమి మీద ముగిసింది, కానీ ఆయన యొక్క జీవం కొనసాగుతుంది అనేటువంటి ఆలోచనతో మనం తలంచాలి. ఏం చేతనంటే ఈ భూమి మీద మరణంతో క్రైస్తవ విశ్వాస జీవితం ముగిసేది కాదు. ఇది మనకున్నటువంటి నమ్మకం. ఆయన ఇప్పుడు మంచి స్థలంలో ఉన్నాడు. ఎ బెటర్ ప్లేస్ అనేటువంటిది మనమందరం విశ్వసించేది. హెరాల్డ్కి నాకు చాలా కాల స్నేహం. ఈ ముఖ్యంగా గత 3 months నుంచి హెరాల్డ్ నాకు చాలా తక్కువగా కలుస్తూ ఉన్నాడు. దానికి గల కారణం బాబురావు గారు తండ్రి గారి గురించి
అన్న ఇది సిచ్యువేషన్ అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు మరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి పట్ల చూపించినటువంటి ఆ యొక్క ఆదరణ నాకు తెలుసు. కాబట్టి అలాంటి క్రైస్తవ కుటుంబంలో మనం ఇప్పుడు కలిగి ఉండవలసింది ఏంటంటే నిరీక్షణ. మన దుఃఖం కూడా నిరీక్షణతో కూడినటువంటి దుఃఖం. వన్ డే వీ విల్ సీ హిమ్, ఒకరోజు మనం ఆయన్ని చూస్తామని. ఇప్పటి వరకు మీకు వర్తమానం అందించబడింది. జోయల్ కొడాలి అని ఒక పాట రాశారు. అందులో లేరెవ్వరు అనేటువంటి ఒక సీడీలో బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు రోదిస్తూ ఉంటే ఆ మరణించిన వ్యక్తి పరలోక గవిని దాటి వీరుడుగా, సూర్యుడుగా ఆ యొక్క సంబరాలలో తేలియాడుతూ ఉన్నాడు అని చెప్పి రాస్తూ ఉంటారు. అది మనం బాబురావు గారిని గుర్తు చేసుకోవాల్సింది. ఒకవేళ మన మనసులో దుఃఖంతో ఉన్నప్పటికీ ఆయన ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇప్పుడే విన్నాం ఆయన గురించి. ఈ సత్యంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్, ఈ యొక్క మెమోరియల్ థ్యాంక్స్ గివింగ్లో ముఖ్యంగా పౌలు ఎంత ధైర్యంగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడో, కుటుంబ వ్యవస్థలో తండ్రిగా జీవించినటువంటి బాబురావు గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కూడా వాటిని మనము అన్వయించుకుని క్రైస్తవ విశ్వాస జీవితంలో పోలి నడుచుట అనేటువంటిది చాలా విలువైంది. కాబట్టి కుటుంబాలకి ఆదరణ, సంఘానికి మరి మనము నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక దినాన్ని మనం ఆయన్ని కలుస్తాము. టిల్ వి మీట్, ఆయన్ని కలిసేంత వరకు కూడా ఆ విశ్వాసంలో మనం కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పెద్దలకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను 1995 ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికి బాబురావు మాస్టారు మా సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉండేవారు. బాబురావు మాస్టారును అమరూపు సత్యనారాయణమూర్తి అని ఇంకొక ఆయన ఉండేవారు. మరి అప్పట్లో రెండే సంఘాలు ఉండేవి, యూటీఎఫ్ఓ, ఏపీటీఎఫ్ఓ. ఉపాధ్యాయులకి ఏ సర్వీస్ చేయాలన్నా ఈ 2 సంఘాలే చేసేవి. అప్పట్లో ఈ పిఆర్టీ, ఎస్టీ అన్న సంఘాలు లేవు. యూటీఎఫ్ తరపు నుంచి వెంకటరాజు గారు యాక్టివ్గా ఉంటే ఏపీటీఎఫ్ నుంచి బాబురావు గారు యాక్టివ్గా ఉండేవారు. ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారంలో కానీ, అధికారులతో మాట్లాడటం కానీ. ఇంకొక మాకు జనరల్ సెక్రటరీ అమరూపు సత్యనారాయణమూర్తి ఉన్న ఆయన కొంచెం స్లోగా ఉండేవారు. కొంచెం స్పీడ్గా, గట్టిగా అధికారితో మాట్లాడాలన్నా ఏదైనా చేయాలంటే బాబురావు గారే. నేను జాయిన్ అయిన తర్వాత ఆయన్ని పరిశీలిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే కొత్తగా మేము జాయిన్ అయ్యాము, అప్పటికి మంచి యాక్టివ్గా ఉండేవారు. అంటే ఎంతగా అంటే ఉపాధ్యాయుడికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా అప్పట్లో ఈ ఎంఈఓస్ లేరు, మళ్ళీ ఎండిఓలే. ఎంఈఓ అంటే కొంచెం చనువు మనకి, ఎండిఓస్ అంటే కొంచెం గజిటెడ్, కొంచెం పవర్ఫుల్. కాబట్టి అయినా ఎండిఓతో కూడా గట్టిగా మాట్లాడి టీచర్స్ యొక్క సమస్యలు మంచిగా పరిష్కరించేవారు. ఒక యూనియన్ టీచర్గా నాయకుడిగానే కాకుండా అప్పట్లో టీఎస్ సెంటర్లు ఉండేవి, టీచర్ సెంటర్లు అని చెప్పేసి కాంప్లెక్స్లు ఉండి. ఇప్పుడు కాంప్లెక్స్లు ఎలా ఉన్నాయో అప్పుడు దానికి కూడా ఆయన దిల్సుమర్ కాంప్లెక్స్కి సెక్రటరీ కింద పనిచేసేవారు. ఇలాగా ఈ నాయకత్వంలో ఉన్నా కానీ స్కూల్ విషయంలో ఎప్పుడూ కూడా ఆశ్రయ చేయకుండా స్కూల్లో కూడా మంచిగా పాఠాలు చెప్తూ పిల్లల యొక్క మన్ననలు పొందుతూ తోటి ఉపాధ్యాయులతో కూడా మంచి మన్ననలు పొందిన మంచి ఉపాధ్యాయుడు. మరి అంతగా ఇతను మా మీద ఎక్కువ ప్రభావం చూపించాడు. మరి ఆయన చూసి ఇంకా ఆయనతో పాటు కోట్టు భాస్కర గారు అని, మైలబత్తులు మార్తిన్ అని వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరినీ చూసి మేము కూడా అదే బాటలో మరి యూనియన్కి సేవలు చేస్తూ ఉపాధ్యాయ వృత్తిలో మేము కొనసాగుతున్నాం. మరి అలాంటి మరి బాబురావు గారు మరి వయసు రీత్యా ఇదవడం వల్ల మా యూనియన్ తరపున, ఏపీటీఎఫ్ తరపున సంతాపం తెలియజేస్తూ విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలిగజేయాలని చెప్పి మనసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరందరూ వచ్చారు, దాన్ని బట్టి మీకు ఎంతగో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారి గురించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ యాక్చువల్గా ప్రారంభించి కేవలం 2 hours అయింది. నేను ఎక్కువసేపు తీసుకోను, జస్ట్ 1 minute ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా పేరు ఎమిరాల్డ్, మా తమ్ముడి పేరు హెరాల్డ్. సాధారణంగా నా పేరుని ప్రొనౌన్స్ చేయటం చాలా కష్టం.
ఎందుకో మా నాన్నగారు నాకు ఈ పేరు పెట్టారు. తెలుగులో వెరీ సింపుల్ ఏంటంటే నా పేరు పచ్చ. ఇక పేరు మరి నాన్నగారు ఎలా పెట్టారో అది ఎలాగా దాన్ని తీసుకొచ్చారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్. నేను ఆయా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను, ఆయా వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దెమ్. చాలా కష్టం నా పేరుని వాళ్ళు అర్థం చేసుకోవటం. బైబిల్లో ఇక ఇక ఎమరాల్డ్ స్టోన్ చాలా ప్రాముఖ్యమైనది. సో మనం ఫ్రమ్ ద జెన్సిస్ ఆన్వర్డ్స్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దీని యొక్క ప్రాముఖ్యతని మనం చూస్తాం. రెండవదిగా మా నాన్నగారు ఆయన ఇందాక చెప్పారు, ఆయన ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తూ ఉండేవారు, కార్య సాధకుడు. సో రెండవదిగా ఆయనకి జీవితంలో మేము గమనించాం, ఉదయంనే లేచి ఆయన ప్రార్థన చేసే అనుభవాన్ని ఆయన కలిగి ఉండేవారు. మేము ఉదయంనే మేము ఎవరం లేచి లేవకముందే, నేను రక్షించబడిన తర్వాత, నేను ప్రభుని సొంత రక్షణగా స్వీకరించిన తర్వాత నేను కూడా అటువంటి అలవాటు నేను నేర్చుకుంటూ వచ్చాను. ఆయనకి వాక్యం చెప్పాలంటే కూడా చాలామందికి సువార్త చెప్తూ ఉంటాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఒక ఆయనతో నేను మాట్లాడుతూ వచ్చాను, ఆయనకి నేను సువార్త నేను ప్రకటిస్తూ వచ్చాను. ఇట్స్ వెరీ ఈజీ టు ప్రొక్లైమ్, టు షేర్ ద గాస్పుల్ టు అదర్స్. కానీ మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆ యొక్క విషయాలు చెప్పడానికి నాకు ఎందుకో భయం వేస్తూ ఉండేది. ఆయనతో మాట్లాడటం అనేది చాలా, ఆయనకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వ్యతిరేకంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఏం చెప్పినా సరే నేను విధేయత చూపిస్తూ ఉండాను. కొన్ని విషయాల్లో నేను ఎలా పెరుగుతూ వచ్చానంటే ఐఎమ్ వెరీ ష్రూడ్. నేను చాలా స్ట్రైట్, ఐఎమ్ నాట్ ష్రూడ్ మీన్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా ఖచ్చితత్వంతో యథార్థంగా జీవించే జీవితాన్ని నేను జీవిస్తుండే. అక్కడ తప్ప వేరే విషయాలన్నింటిలో కూడా ఆయన నాకు ఎంతో ఒక మార్గదర్శకంగా ఆయన ఉండేవాడు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నా వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం, నువ్వు నిబ్బరముగా ఉండము. ఆ వాగ్దానం తీసుకొచ్చినప్పుడే నేను అనుకున్నాను నా జీవితంలో ఏదో కలవరం ఏదో జరగబోతుందని. ఈ సంవత్సరం సంఘ వాగ్దానాన్ని కనుక మనం చూస్తే, నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చాడు. సమాధానకర్త యొక్క దేవుడే ఆయన యొక్క పరలోక సంబంధమైన ఆ యొక్క శాంతితో ఆయన మా కుటుంబాన్ని అంతటిని కూడా ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో మీరు మా కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. నిరంతరము కొనసాగిస్తూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంటున్నాను. ఒక చిన్న సంగతి ఏంటంటే, ఎవరైతే ఇంకెవరు రక్షించబడలేదో, ఎవరైతే ప్రభుని సొంత రక్షణగా స్వీకరించలేదో, మీ హృదయంలోనికి యేసుప్రభు వారిని సొంత రక్షణగా స్వీకరించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు నీ జీవితంలోనికి వస్తే, నీ పాపాన్ని క్షమిస్తే, యేసుప్రభు వారి యొక్క రక్తంలో నువ్వు కడగబడితే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం లభిస్తుంటుంది. ఈ లోకంలో కొద్ది కాలం మాత్రమే మనం జీవిస్తాం. ఆ తర్వాత నిత్య జీవం పరలోకంలో మన ప్రభుతో మనం ఉండబోతుంటున్నాం. మాకు అటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఉంది. మీ జీవితానికి ప్రశ్న ఏంటి? ఇంకా నువ్వు రక్షించబడకపోతే కనుక ఎప్పుడైనా ప్రభుని సొంత రక్షణగా స్వీకరించు. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన, హైందవ కుటుంబంలో జన్మించిన నివారమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా స్వీకరించాలి, మారుమనసు పొందాలి. తద్వారా పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటాం. ఇక ఎవరైతే ప్రార్థన చేస్తూ వచ్చారో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా బంధువులకు, మా శ్రేయోభిలాషులకు, మా ఆ యొక్క స్నేహితులకు, సంఘపు వారికి, టీచర్స్కు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. బరియల్ ఆ టైంలో బ్రదర్ జాన్సన్ గారు ఎంతగానో మాకు సహాయపడుతూ వచ్చారు. అదే రీతిలో సెయింట్ పీటర్స్ చర్చ్ అక్కడ ఉండే పాస్టర్ గారు, వాళ్ళందరూ మాకు ఎంతగానో వాళ్ళు సహాయపడుతూ వచ్చారు. దాన్ని బట్టి వారికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ వచ్చారు, మీ కొరకై ఆ యొక్క భోజనం సిద్ధపరచబడి ఉంది. మీరు తప్పనిసరిగా ఈ యొక్క భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతుంటున్నాం అని చెప్పారు. కాబట్టి ఒక 1 మినిటే మాట్లాడతాను. మరి వేదికను అలంకరించిన జాన్సన్ అన్నగారికి, అలాగే సేవకులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో సమయాన్ని వెచ్చించారు. చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు, టీచర్స్ వచ్చారు. మరి వాళ్ళకి టైం కూడా అయిపోతూ ఉంది, క్షమించండి. ఇంకొక 1 మినిట్లో మరి భోజనం సిద్ధపరచబడింది. మరి నాన్నగారు బర్త్డే మే 1వ తారీఖు, జాన్సన్ అన్న బర్త్డే కూడా మే 1వ తారీఖే. సో
నాన్నగారు విషయంలో నేను ఒకే ఒక మాట చెప్పగలను. ఆయన ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయరు. ఇది చివరి క్షణంలో చనిపోయే వరకు నేను దగ్గరున్నాను. ఆయన కంప్లైంట్ అనేది లేదు. ఎంతో బాధను అనుభవించారు. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. అప్పుడు ఎలా ఉంది నాన్న అంటే బాగుందిరా అన్నారు, అంతేగాని చివరి క్షణం వరకు కూడా కంప్లైంట్ అనేది లేని వ్యక్తి అనే చెప్పారు. ఏదైనా పని ఎవరిదైనా కానీ అది ఇంట్లో వాళ్ళదా బయట వాళ్ళదా అనేది కాదు, ఏ పని అయినా అప్పచెప్తే దాన్ని చివరి వరకు కంప్లీట్ చేసేవాడు. కంప్లీట్ మ్యాన్ బాబురావు గారు. మరి అటువంటి తండ్రికి మేము కుమారులుగా పుట్టినందుకు గర్విస్తున్నాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. హరాళ్ళ గారు కూడా చక్కని విషయాలు అందరి గురించి తెలియజేశారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని అందరూ లేచి నిలబడలే మనం చేస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన రెవరెండ్ విలియం కేరీ గారు చేస్తారు. ప్రార్థన. నేనే పునరుద్ధానమును జీవమును వాగ్దానం ఇచ్చి మా కొరకు శిలువ మరణానుంది పునరుద్ధానంలో పాల్పంచుకునేలాగున మీరు దయచేసి అనుగ్రహించినటువంటి నిరీక్షణను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ. మా తండ్రి నీకు వందనాలు. నీతిమంతుని జ్ఞాపకం తెచ్చుకున్నట్టు ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇచ్చి నీ ప్రియ కుమారుడు మా మరి బాబురావు గారిని నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నల్లారా తిరిగి రండి అని వాగ్దానం ఇస్తూ ఉన్నావు. మనిషిగా ఈ లోకంలో ఉద్భవించి నరుడుగా నీ సాన్నిధ్యంలో చేర్చబడినటువంటి వారి ఆత్మను శాంతింపజేస్తున్న విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళి నేను వాగ్దానం ఇచ్చిన రీతిగా మా ప్రభు ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని ధన్యకరమైనటువంటి మరణాన్ని పొంది మా ప్రభుని సాన్నిధ్యంలో చేరిన వారి ఆత్మను శాంతింపజేస్తున్న విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ. విడనాడు వెళ్ళినటువంటి కుటుంబాన్ని బట్టి ప్రార్థించడానికి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తమే నిద్రించున్న వాడి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని వాగ్దానం ఇచ్చి మా ప్రభ మరి విధవరాల పక్షంగా వ్యాజ్యమాడుతానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడవు తండ్రి నీకే వందనాలు చెల్లించున్నాం. మరి శారమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రియ సహోదరు మీరు ధైర్యపరచండి, ఓదార్చండి, బలపరచండి. తండ్రికి వందనాలు. ఇదిగో మా ప్రభ తండ్రి లేనటువంటి బిడ్డలను ఆదరించగలిగినటువంటి దేవుడవు. మా ప్రభ ఎమరాలను బట్టి, హెరాలను బట్టి, కుమార్తెను బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి బిడ్డలను బట్టి వందనాలు చెల్లించాం. వారికి సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవెనకరంగా ఉంచండి. తండ్రికి వందనాలు. మా ప్రభ మరి నీ యొక్క కృప వాత్సల్యతలో తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు కానీ కుమారుడే తనకి ఇష్టం వచ్చినటువంటి వారికి మా ప్రభ మరి తీర్పు తీర్చగలిగినటువంటి అధికారం కలిగిన యేసయ్య నామములో మా ప్రభ మేము ప్రార్థించేటువంటి విధంగా మీరు దీవించడానికి, నీ నిరీక్షణ కలిగి మేము జీవించడానికి నీ కృపా సహాయం దయచేయండి. ఇంతవరకు కూడా జరిగించబడినటువంటి ఈ కార్యాన్ని ఆది అంతము మీ అధ్యక్షులను నడిపించి బిడ్డలను ఆదరించి ఓదార్చి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోవడానికి వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఆదరించినటువంటి ప్రతి వాక్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించున్నాం. ఇంతవరకు కూడా నడిపించినటువంటి దైవజనులను బట్టి మా ప్రభు అభిషక్తులను బట్టి మరి గురుమండల అధ్యక్షులారు నీ ప్రత్యేకమైనటువంటి దీవులతో నింపుదల చేస్తే నీ నుంచి రావాల్సినటువంటి సకల ఆశీర్వచనాలు ఇంకనూ జరగవలసిన ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తే